ఢిల్లీ యూనివర్సిటీ, న్యూఢిల్లీ, తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సాహితీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గత కొద్ది మాసాలుగా నిరంతరంగా నిర్వహించుకుంటున్న మరల నిదేల భారతం వన్నచో ఈ తరం పరిశోధకులచే 18 పర్వాల ప్రసంగ పరంపరకు అందరికీ స్వాగతం. నిర్వాహక ప్రముఖులకు సుస్వాగతం. ఆనుశాసనిక పర్వం ఆజ్ఞాపరమైనదై సమస్త ధర్మాలను రాజధర్మంగా పాటిస్తూ వ్యవస్థను, సమాజాన్ని ఒక చక్కని దిశలో నడిపించడానికి భారతంలో శాంతి పర్వం అనంతరం లోకోపకారం చేసినటువంటి పర్వం. కృష్ణుడే భీష్ముడై ధర్మరాజును పట్టుకున్న సందేహాలను, సంశయాలను దూరం చేసి అతన్ని ఒక ఆదర్శ పాలకుడిగా తీర్చిదిద్దడానికి, లోకానికి ధర్మపాలనకు సంబంధించిన మార్గనిర్దేశానికి ఈ పర్వం ఉపకరిస్తుంది. రాజు, రాజ్యం, సమాజం, సంక్షేమం ఈ చతుర్ముఖ చట్రంలో వేర్ల నుండి శాఖీయం, శాఖీయం నుండి వేర్లు, ఇలా వ్యవస్థలో చోటు చేసుకునే అన్నింటి గురించి ఈ పర్వం చెబుతుంది. ఈ పర్వం గురించి ఈనాడు డాక్టర్ అట్టెం దత్తయ్య గారు ప్రసంగిస్తారు. ఈనాటి మన కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా మాతృశ్రీ ఆచార్యజీ అరుణ కుమారి గారు విచ్చేశారు. వారికి స్వాగతం. నమస్కారం మేడం. స్వాగతం మేడం. మనం ఆత్మీయ అతిథి గారిని పరిచయం చేసుకుందాం. ఆచార్య జి అరుణ కుమారి గారు ప్రముఖ రచయిత్రి, సంపాదకులు, పరిశోధకులు, హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులుగా విశేషమైనటువంటి సాహితీ సేవలను అందించినటువంటి వారు 1957 నవంబర్ 1వ తేదీన రాజమండ్రిలోని శ్రీమతి శ్రీ డాక్టర్ అమిరెడ్డి, శ్రీమతి నారాయణి దంపతులకు జన్మించారు. వినోబా భావేకి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా భూదానం చేసినటువంటి తత్వవేత్తల కుటుంబం అయినటువంటి వెదిరే వారి ఇంటి కోడలు ఆవిడ. ఆచార్య జి అరుణ కుమారి గారు ఎంఏ తెలుగు మద్రాసు విశ్వవిద్యాలయంలో, ఎంఏ సంస్కృతం, ఎంఏ ఫిలాసఫీలను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేసి తర్వాత హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ పిహెచ్డి పట్టాలను పొందారు. తర్వాత బరంపూర్ విశ్వవిద్యాలయం నుండి డీలిట్ పట్టాను కూడా అందుకున్నారు. వీరు స్వాతంత్రానంతరం తెలుగు కవులపై శ్రీ అరవిందుల తత్వదర్శన ప్రభావం అనే అంశం మీద ఎంఫిల్, 1986వ సంవత్సరంలో ఆధునిక తెలుగు కవిత్వంలో మానవతావాదం, విభిన్న ధోరణులు అనే అంశం మీద పిహెచ్డి పట్టాలను అందుకున్నారు. అట్లాగే 2007వ సంవత్సరంలో బరంపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఆధునిక తెలుగు కవిత్వం, భవిష్యత్ దర్శనం అనే అంశం మీద డీలిట్ పట్టాను అందుకున్నారు. వీరి కవనంలోంచి వెలువడినటువంటి 150కి పైగా పరిశోధక వ్యాసాలు, గ్రంథ సమీక్షలు, జాతీయ, అంతర్జాతీయ పరిశోధక పత్రాలు, అలాగే బహు గ్రంథాలకు రాసినటువంటి పీఠికలు, పాఠ్య గ్రంథాలు ఉన్నాయి. శ్రీ అరవిందుల సాహిత్య పరిచయం వలన తాత్విక నేపథ్యంతో కూడినటువంటి రచనలు వీరు చేశారు. వీరి ప్రతి రచనల్లోనూ తాత్విక, సామాజిక, చారిత్రక దృక్పథాలు కనిపిస్తాయి. తెలుగు, తమిళం, కన్నడం, సంస్కృత భాషలతో పరిచయాలు ఉండడం వల్ల వీరు తులనాత్మక పరిశోధనలో కూడా నిరంతరం పరిశోధిస్తున్నారు. నిరంతరం వారి పరిశోధన కొనసాగుతుంది. వీరి మార్గదర్శనంలో 20 మంది పిహెచ్డి డిగ్రీలు, 34 మంది ఎంఫిల్ డిగ్రీలు, 5 పీడిఎఫ్ డిగ్రీలను అందుకున్నారు. వీరి రచనలను గమనిస్తే స్వాతంత్రానంతరం తెలుగు కవులపై శ్రీ అరవిందుల తత్వదర్శన ప్రభావం, ఆధునిక తెలుగు కవిత్వంలో మానవతావాదం, విభిన్న ధోరణులు, ఆధునిక తెలుగు కవిత్వం, భవిష్యత్ దర్శనం, పుష్ప సందేశం, వ్యాస మధూలిక, వ్యాస సంపుటి, ఋగ్వేద రహస్యం, భారతీయ సంస్కృతి చరిత్ర 2 సంపుటాలు, శ్రీ అరవిందుల సాహిత్యం ప్రతీకలు, ప్రాచీన తెలుగు సాహిత్యం పరిణామ వికాసం, మన తెలుగు, ఆకాశవాణి ప్రసంగాలు. అంతేకాకుండా సంపాదకురాలిగా శాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భాషా సాహిత్యం, కాకతీయుల నుండి అసఫ్జాహీల వరకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భాషా సాహిత్యం వంటి గ్రంథాలను వెలువరించారు. వారు ఈనాడు మన ఆనుశాసనిక పర్వం మీద, అన్నగారి ప్రసంగం మీద స్పందించడానికి మన వేదికకు విచ్చేశారు. వారికి సాదర స్వాగతం. ఇక ఈనాటి మన ప్రసంగకర్త, మూసి మాసపత్రిక సహ సంపాదకులు, కవి, వక్త, వ్యాసకర్త, కథకుడు, ముఖ్యంగా రంగస్థల నటుడు కూడా. ఈ విషయం చాలా మందికి తెలియాలి.
బహుముఖ ప్రజ్ఞాశాలి, మా అందరి ఆత్మీయ నేస్తం, సహాయ ఆచార్యులు శ్రీ వెంకటేశ్వర కళాశాల న్యూఢిల్లీ, ఢిల్లీ విశ్వవిద్యాలయం అన్న అట్టెం దత్తయ్యకి స్వాగతం. అట్టెం దత్తన్నయ్యను మనం ఇప్పుడు పరిచయం చేసుకుందాం. డాక్టర్ అట్టెం దత్తయ్య శ్రీమతి శ్రీ లక్ష్మీ మల్లయ్యలకు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం షట్పల్లి గ్రామంలో జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. కామారెడ్డి టీవీపీ ఓరియంటల్ కళాశాలలో BOL పూర్తి చేసుకొని, ఉస్మానియా విశ్వవిద్యాలయం నిజాం కళాశాలలో MA పూర్తి చేసుకొని, తెలుగు విశ్వవిద్యాలయం భాషాశాస్త్ర విభాగంలో ఆచార్య వై రెడ్డి శ్యామల గారి పర్యవేక్షణలో MPhil, తర్వాత తిరిగి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య సాగి కమలాకర శర్మ గారి పర్యవేక్షణలో PhD పూర్తి చేశారు. అనంతరం కొంతకాలం ఏవి కళాశాల అలాగే నిజాం కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. వీరు కళ్ళం సాహిత్య వ్యాసరాశి, తెలంగాణ బీసీవాద సాహిత్యం, మహాభారతంలో సముదాలు సమగ్ర పరిశీలన, పట్నం వచ్చిన పల్లె భాషా పరిశీలన వంటి పుస్తకాలను వెలువరించారు. వీరి సంపాదకత్వంలో నిత్యాన్వేషణం, కమలాకరం, సారాంశం 1-2 సంపుటాలు, అలాగే తెలంగాణ సాహిత్య గ్రంథ సూచి ఈ మధ్యనే వెలువడింది. అది చక్కని పుస్తకంగా, ఒక విజ్ఞాన సర్వస్వంగా అందరికి ఉపయోగపడబోతున్నది. అది త్వరలోనే మనందరి ముందరికి వస్తుంది. అట్లాగే శిలాక్షరం, తెలుగు సామెతలు, సమాలోచన, కామారెడ్డి జిల్లా సర్వస్వం, గురుతరం, సాహితీ శ్రీరంగం వంటి గ్రంథాలకు సహ సంపాదకులుగా వ్యవహరించారు. ఆలోకనం, శతవాసంతిక, తెలంగాణ సాహిత్యం సమాలోచన వంటి గ్రంథాలకు సహాయ సంపాదకులుగా ఉన్నారు. వీరు 80కి పైగా వివిధ పత్రికల్లో వ్యాసాలను రాశారు. 60కి పైగా జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణలు చేసి ప్రశంసలు అందుకున్నారు. 2002లో కాలువ మల్లయ్య స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు. తెలంగాణ సాహిత్య కళాపీఠం వారు అందించేటటువంటి ప్రతిభా పురస్కారాన్ని కూడా అందుకున్నారు. మూసి సాహిత్య ధారకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర కళాశాల ఢిల్లీ విశ్వవిద్యాలయం న్యూఢిల్లీలో సహాయాచార్యులుగా పనిచేస్తున్నారు. ఈనాడు ఆనుశాసనిక పర్వం మీద ప్రసంగించడానికి మన సభకు విచ్చేశారు. వారికి స్వాగతం. ఈ పరిచయానంతరం అన్నను తన ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. అన్న, మీకు స్వాగతం. అందరికీ నమస్కారం. అశేష వాక్చార్య మలాపహ నవం నవం స్పష్ట సువాక్ప్రదాయిని అమైకి జిహ్వాగ్ర సురంగనర్తికి భవ ప్రసన్న వదనే చ మే శ్రీ. నగురోరధికం తత్వం నగురోరధికం తపః నగురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. మూసీ సాహిత్య ధారతో పాటు ఈ ఉపన్యాస పరంపరలో పాల్పంచుకుంటున్న వివిధ 4 సంస్థల పెద్దలకు నమస్కారం. ఈనాటి ఆత్మీయ అతిథులు ఆచార్య జి అరుణ కుమార్ మేడం గారికి, ఈ పరంపర పర్యవేక్షకులు డాక్టర్ ఎస్ గారికి, ఈ కార్యక్రమాన్ని నన్ను వారే అన్ని నడిపిస్తున్న పుణ్య దంపతులు గురువు గారు ఆచార్య సాగి కమలాకర్ శర్మ, డాక్టర్ బి మనోహరి గారులకి, ఈ పరంపరలో నాకంటే ముందు మాట్లాడిన, నా తర్వాత మాట్లాడబోయే ఆత్మీయ మిత్రులందరికీ, అంతర్జాలంలో పెద్దలకు, నాతోటి మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, కవిత్ర విరచిత శ్రీమద్ మహాభారతం ఆనుశాసనిక పర్వం గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. భారతాన్ని సామాజిక కథాంశంగా మాత్రమే చెప్పాలనుకుంటే, భారత యుద్ధం పూర్తి కాగానే ధర్మరాజుకు పట్టాభిషేకం చేసి ముగించేవారు. కానీ తర్వాత పర్వాలలో ఎన్నో సామాజిక అంశాలతో పాటు పారమార్థిక అంశాలు అందించారు. భోగలాలసమైన జీవితంతో పాటు బంధ విముక్తి జీవిత పరమార్థం అని లోకానికి భారతం ఉపదేశిస్తుంది అనిపిస్తుంది. అది శాంతి ఆనుశాసనిక పర్వాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆనుశాసనికము అంటే అనుశాసించుటకు తగినది, అనుశాసించు అనగా ఆజ్ఞాపించు, ఉపదేశించు అనే అర్థాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ పర్వమంతా కూడా ఉపదేశాన్ని, ఆజ్ఞాపించు
ఆజ్ఞాపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే ఈ పర్వాన్ని ఆనుశాసనిక పర్వం అన్నారు. ఆనుశాసనిక పర్వం శాంతి పర్వానికి విస్తరణం. కానీ శాంతి పర్వానికి దీనికి కొంత తేడా కనిపిస్తుంది. శాంతి పర్వంలో చెప్పిన రాజధర్మాలు, ఆపద్ధర్మాలు ఈ పర్వంలో చెప్పలేదు. ఇందులో దాన ధర్మాలు, మానసిక ధర్మాలు, ఆచార ధర్మాల గురించి ఎక్కువ పేర్కొన్నారు. అందుకే ఈ పర్వాన్ని దానధర్మ పర్వమని, మోక్ష ధర్మ పర్వం అని కూడా కొందరు పేర్కొన్నారు. ఇది మహాభారత పర్వాల వరుసలో 13. ఇందులో మొత్తం 5 ఆశ్వాసాలు, 2148 పద్య గద్యాలు ఉన్నాయి. ఏది ఏమన్నా బ్రహ్మశ్రీ ఎల్లంరాజు శ్రీనివాసరావు గారు అన్నట్టు మహాభారత కథా వస్తువు అంతా ఒక ఎత్తు, శాంతి అనుశాసనికాలలో జరిగిన ఈ ధర్మబోధ ఒక ఎత్తు. ఆనుశాసనిక పర్వం భారత కథాంశం లేనిది. ఇది మొత్తం ప్రశ్నోత్తరాలతో నిండింది. నా పరిశీలన ప్రకారం ఇందులో 101 ప్రశ్నలు ఉన్నాయి. కొన్నిసార్లు 2 ప్రశ్నలు కలిపి ఒక సమాధానం కింద కనిపిస్తాయి. అందువల్ల ప్రశ్నల సంఖ్య 5-6 అటు ఇటు మారే అవకాశం ఉంది. ఈ 100 ప్రశ్నలకు జవాబులను భీష్ముడిచే ఒక ప్రశ్నకు సమాధానం మాత్రం స్వయంగా కృష్ణుడు చెప్పాడు. భీష్ముడు కొన్నిటిని నేరుగా చెప్పాడు. ఇది సరిపోయే పూర్వ ప్రముఖుల సంవాదాలను, ఇతిహాసాలను, ఉపాఖ్యానాలను, కథలను సమాధానంగా కొన్నిటికి చెప్పాడు. ఆయన నేరుగా చెప్పిన సమాధానాలు 60 మాత్రమే. మిగతా అన్ని కూడా వివిధ సంవాదాలు, కథల రూపంలో పరిచయం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ పర్వంలో కర్మ, దైవశక్తి, మానవ ప్రయత్న విశ్లేషణ, బ్రాహ్మణ క్షత్రియాది వర్ణ ధర్మాలు, బ్రహ్మచర్య గృహస్థాది ఆశ్రమ ధర్మాలు, సర్వ మానవ సాధారణ ధర్మాలు, స్త్రీ పురుష స్వభావాలు, పాపపుణ్య కార్యాలు, తీర్థ మహాత్మ్యాలు, గాంధర్వాది వివాహ భేదాలు, దాన వస్తువులు, గోదాన విశిష్టత, దాన గ్రహణ యోగ్యత మొదలైనటువంటి అంశాలు కనిపిస్తాయి. ఇందులో చివరిలో ఉన్నటువంటి కి సంబంధించినటువంటి శివపార్వతుల సంవాదం చాలా పెద్దది. ఇది ఎంతో సమాచారాన్ని అందించినటువంటి ఒక చర్చా గోష్ఠి లాంటిది. ఏ కారణం లేకుండా ప్రశ్న లేదు, సమాధానం లేదు అన్నట్లుగా ఈ ధర్మరాజు ప్రశ్నలకు కారణం కూడా లేకుండా పోలేదు. అదేమిటంటే కురుక్షేత్ర యుద్ధం అనంతరం ధర్మరాజు చింతాక్రాంతుడైనాడు, పశ్చాత్తాపం పొందాడు. జరిగిన సర్వనాశనానికి అతడే కారణం అనుకున్నాడు. అందుకే తనకు రాజ్యపాలన అర్హత లేదని, తాను మహా పాతకుడినని బాధపడ్డాడు. ఆ పాప నివారణ జరగాలంటే తాను అరణ్యవాసానికి వెళ్లి భిక్షాటన చేస్తూ తపమాచరించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో తమ్ముడు ద్రౌపది, కృష్ణుడు ధర్మరాజుకు పట్టాభిషేకానికి రకరకాల మాటలతో ప్రేరేపించాల్సి వచ్చింది. వేదవ్యాసుడు కూడా బోధించాడు. చివరికి షోడశ మహారాజు వృత్తాంతం చెప్పిన తర్వాత రాజ్య పట్టాభిషేకానికి ధర్మరాజు అంగీకరించాడు. తర్వాత కూడా ధర్మరాజు మనసు సరిగ్గా లేదు. ఆ రాజు మనశ్శల్యాన్ని సరిచేయడానికి సరైన వాడని వ్యాసుడు, కృష్ణుడు కలిసి నిర్ణయించారు. భీష్ముడు ఆ సమయంలో అంపశయ్య మీద పడుకొని ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తున్నాడు. స్వయంగా కృష్ణుడు పాండవులను వెంట పెట్టుకుని భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కుశల ప్రశ్నలు అడిగి కృష్ణుడు అంటాడు, ఈ ధర్మరాజు మిత్రులు, బంధువులు అందరూ మరణించగా దుఃఖంతో బాధాతప్తుడై ఉన్నాడు. నీ ఉత్తమమైన మాటల పోకలింపు చేత ధర్మరాజు బాధను తొలగించాల్సిందిగా ఉన్నాను అంటాడు. కృష్ణుడి రాకకు భీష్ముడు సంతోషించాడు. ఆయనకు పుచ్చుకొని ఉన్న బాణాలతో శరీరంతో పాటు మనసు కూడా వశవర్తి కావడం లేదు. కృష్ణుడితో సంభాషించే సామర్థ్యం కూడా లేదు. కంటదని నాలుక స్పష్టత కోల్పోయాయి. ప్రత్యుత్తరం ఇవ్వలేకపోతున్నాడు. అందుకే క్షమించండి అంటారు. ఆ బాధలు తొలగిపోవడానికి కృష్ణుడు భీష్ముడికి వరాలు ఇచ్చాడు. 1, బాణాల వల్ల ఎలాంటి నొప్పి కలగకుండా సుఖంగా ఉండడం. 2, ఆకలి తప్పుల పీడ లేకుండా ఉండడం. 3, అతని మనసు దేనికి అంటకుండా అతిశయ జ్ఞానాన్ని పొందడం. అప్పుడు భీష్ముడు ఏ బాధ లేకుండా ఉన్నతమైన విజ్ఞానాన్ని పొందినట్టుగా గ్రహించాడు. అయినప్పటికీ కృష్ణుడిని
పాండవులకు ఇవన్నీ అని అడుగుతాడు. అత్యుత్తమ కీర్తిని ప్రసాదించాలని తదనుగుణంగా నా జ్ఞానాన్ని నీ మనసులో ప్రవేశపెట్టారు. నీవే అక్కడ పద్యం చెప్తాడు, నీవు చెప్పేటి సువాక్యములు వేద తుల్యములయ్యే వెలిగించుండు అంటాడు. నువ్వు చెప్పే మాటలని అవి వేదాలతో సమానమైనవని కృష్ణుడు పలికాడు. ఈ మాటల ఆధారంగా భీష్ముడు చెప్పబోయే సమాధానాలన్నీ కృష్ణుడు చెబుతున్నట్లుగానే రెండు పర్వాలలో కలిసి ధర్మరాజు ఇంచుమించు 200కు పైగా ప్రశ్నలు అడిగారు. ధర్మరాజుకి భీష్ముడు స్వధర్మాచరణ గురించి చెప్పాడు. భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడు అదే బోధించాడు. ఈ భీష్మ బోధ కూడా ఒక భగవద్గీత వంటిది. భగవద్గీత ప్రభు సంహితము, అందులో ఉపఖ్యానాలు లేవు, కానీ భీష్మ బోధ సుహృత్ సంహితము. ఇది అనేక ఉపఖ్యానాల సమ్మేళనం. కొన్ని సమాధానాలు భీష్ముడు కాంతా సంహితంగా కూడా తెలియజేసినట్టు కనిపిస్తుంది. ప్రశ్న ఒక మెట్టు అయితే సమాధానం మరొక మెట్టు. అంటే ప్రశ్నించే వారి స్థాయి కూడా ఒక ప్రత్యేకమైనది. ఉత్తరం అందించే వాడి స్థాయికి తగ్గట్టుగా ఉండాలి, లేకుంటే ప్రశ్నోత్తరాలలో మస ఉండదు. ఇక్కడ ధర్మరాజు ఇద్దరు మహానుభావులే. భీష్ముడి గురించి ఈ సందర్భం కృష్ణుడు రాజటే రాగహీనుడటే రాజిత సుందర మూర్తి అంటే విభ్రాజిత సంపన్నతి విభాజిత వర్ధనుడంటే కామినీ రాజు మనోగుణ భంగి చతురత్వ ధనుండటే బ్రహ్మచర్య దీక్షాజిత మన్మధులునటే జన్మము నెక్కివి ఎందుగలుగుతాయి అంటారు. అద్భుతమైనటువంటి పద్యం భీష్ముడి గురించి జరిగింది. దీంట్లో క్షత్రియుడిగా జన్మించాడు, విరాగి అయి మహర్షిగా జీవించాడు. ఎంతటి ప్రకాశ సుందరమూర్తియో అంతకంటే అత్యున్నత ప్రకాశం వెలుగుందే నడవడి కలవాడు. స్త్రీ సమూహానికి మనోహరమైన నైపుణ్య సంపద కలవాడు. కానీ బ్రహ్మచర్య దీక్ష చేత మన్మధుల్ని జయించాడు. ఇలాంటి జన్మలు మరెవరికైనా ఎక్కడైనా సంభవిస్తాయా అంటారు కృష్ణుడు. అంటే ఇక్కడ అంత గొప్పని వాడు మనకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు చతుర్వర్ణాల చతురాశ్రమాలలో ఆయా ప్రజలు చేయవలసిన అర్హమైన కార్యకలాపాలు చతుర్వేదాలలో చెప్పబడిన అన్ని ధర్మాలు నీకు తెలుసు. ప్రవృత్తి నివృత్తి మార్గాలు, సాంఖ్యాయోగాలు, పురాణ ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు నీకు తెలుసు. అవన్నీ నీకు కరతల మరకాలి. నీవు సర్వ సంశయాలను నివృత్తి చేయగల సమర్థత. నీ వంటి వారి సమర్థతకు, బుద్ధి విస్తారతకు, శోక మోహాలతో బాధ సంతప్తులైన ప్రజలను తరింపచేయడమే ప్రయోజనం కదా అని కృష్ణుడి మాటలకు భీష్ముడి యొక్క అనుభవత్వాన్ని, విజ్ఞానాన్ని, సామర్థ్యాన్ని తెలియజేస్తాయి, తెలుసుకోవచ్చు. ఇంతటి మహోన్నత వ్యక్తిని ప్రశ్నలు అడగాలంటే అన్ని రకాల విషయ విజ్ఞానం అవసరం. అట్లాంటి వారు భారతంలో ధర్మరాజు ఒకరే కనిపిస్తారు. ఆ ధర్మరాజుని గురించి ఈ సందర్భంలో స్వయంగా భీష్ముడే పుట్టిన నెలలు నీంద్రుడు అనేటటువంటి పద్యంలో ఎవడి జన్మ కారణంగా సమస్త మునీంద్రులు సంతోషాంతరంగులయ్యారో, పరమ ధార్మికుల భరత వంశీయులు కూడా ఎవరితో సాటిరారో, సత్యం, శౌచం, శాంతి, దాంతులు ఎవరికి ప్రకాశిస్తూ ఉంటాయో, పాత్రులైన వారికి దానం చేయడం, యజ్ఞాలను, బంధువులను రక్షించడం మొదలైన ఉత్తమ ధర్మాలన్నీ ఎవరికి సంతోషాన్ని కలిగిస్తుంటాయో, కామం గాని, భయం వలన గాని, అవినీతి మార్గంలో ఎవడైతే ప్రవేశించడో అటువంటి ఉత్తమ గుణుడైనటువంటి ధర్మరాజు ఇక్కడ ఉన్నాడు అంటారు. భారతంలో ధర్మరాజు బహుముఖీనంగా దర్శనమిస్తాడు. ఎంతటి వీరుడు అంతటి శాంతిమంతుడు, ధర్మాధర్మాలు తెలిసిన వాడు, కుటుంబ నిర్వహణలో, రాజ్య పాలనలో తనకు తానే సాటి. ఆయన స్వయంగా రాజ్యానికి ధర్మగామి, మోక్షగామి. బాల్యం నుండి అనేక సమస్యలను ఎదుర్కొన్నవాడు. కాబట్టి అన్ని రకాల ప్రశ్నలు ధర్మరాజు ప్రశ్నల్లో మనం గమనించవచ్చు. మనిషి పరిణామ రహస్యం ప్రశ్నించడం అనే సులభమైన ప్రక్రియతో ప్రారంభమవుతుంది. ఏదైనా తెలుసుకోవాలంటే ఎరుకతో ప్రశ్నించడమే ఏకైక మార్గం. ప్రశ్నించడం అనేది తనను తాను అభివృద్ధి పరుచుకోవడానికి ఒక మంచి పరికరం. ప్రశ్నలే ఉన్నత లక్ష్యాల వైపు నడవడానికి సహాయం చేస్తాయి.
ప్రశ్నించడం ఒక కళ, ప్రశ్నించడం ఒక బాధ్యత, ప్రశ్నించడం ఒక తెలివిడి కోసం చేసే యత్నం. ప్రశ్నలు పలు రకాలు, మానసిక సంబంధమైనవి, శారీరక సంబంధమైనవి, ఆధ్యాత్మిక సంబంధమైనవి, సమాజ సంబంధమైనవి కూడా. ప్రశ్నలు అడగడంలో కూడా తేడాలు ఉంటాయి. తెలుసుకోవాలనే జిజ్ఞాసతో అడగడం, ఎదుటి వాడికి తెలుసా లేదా అని పరీక్ష కోసం అడగడం, నాకు ఆ రంగంలో విజ్ఞానం ఉందని తెలుసుకోవడం కోసం అడగడం. అడిగిన ప్రశ్న ఆధారంగా ఆయన కూడా నిర్ణయించవచ్చు, మనస్తత్వాన్ని గమనించవచ్చు, వారి అస్తిత్వాన్ని కూడా పట్టుకోవచ్చు. అసలైన ప్రశ్నలు, సమాధానాలు అంతం కాని గొలుసుల వంటివి. సమాధానం కూడా మరొక ప్రశ్నకు దారి తీసినప్పుడే మనిషి ఎదుగుదల నిరంతరం పరివ్యాప్తం అవుతూ ఉంటుంది. చాలా మంది ఈ ప్రయాణంలో ఆగిపోయే అవకాశం ఉంది. లభించిన సమాధానంతోనే సంతృప్తి చెందేవారు ముందుకు వెళ్ళలేదు. ప్రశ్నను సమీకరించి సరైన మార్గంలో సంధిస్తే సమాధానం కనుగొనడం అసాధ్యం కాదు. ప్రశ్నను అడగడం అంటే మనల్ని మనం సమాధానాలను అందుకునే పథంలో నియమించుకోవడం అని అర్థం. ప్రశ్నలు కలిగి ఉన్నప్పుడే సమాధానాలను ఆకర్షించగల శక్తి కలిగి ఉండాలి. ప్రశ్నించిన వ్యక్తికి సమాధానం తెలుసుకోవడంలో ఉత్సాహం లేనప్పుడు అక్కడ సమాధానం ఉండదు. ప్రశ్నించడం అనేది విత్తు నాటడం వంటిది. ఏ విత్తును నాటుతున్నారో ఆ వృక్ష ఫలాలను పొందుతారు. ఈ అనుశాసనిక మాత్రం కొన్ని ప్రశ్నలకు పద్ధతి లేదు, కొన్ని ప్రశ్నలకు స్పష్టత లేదు, కొన్ని ప్రశ్నలు నవ్వును తెప్పిస్తాయి, కొన్ని ప్రశ్నలు ఆలోచనలో ముంచెత్తాయి. దీనికి కారణం మనందరం విశ్వసించే ప్రక్షిప్తాలు అనుకుంటే మరో కారణం ధర్మరాజు మనోచాంచల్య పశ్చాత్తాప హృదయం కావచ్చు. సైకలాజికల్ థియరీ ఆఫ్ డిస్టర్బెన్స్ ప్రకారం మనోభావాలు, గత అనుభవాలు, మరుగున పడిన ఆలోచనలు ధర్మరాజు మానసిక స్థితిని ప్రభావితం చేశాయి. సోషల్ డిస్టర్బెన్స్ థియరీ ప్రకారం కొన్ని వర్గాలు దుఃఖం, అసమానతలు వంటివి అశాంతిని గురి చేశాయి. రెండు ధర్మరాజు విషయంలో వర్తించే అవకాశం ఉంది. ఇట్లాంటి సిద్ధాంతాల కోణంలో చూసినప్పుడు ధర్మరాజు పాలివారి అణిచివేతకు గురై ఆవేశపూరితంగా యుద్ధంలో అందరినీ పోగొట్టుకుని అశాంతిగా ఉండేది. ఎంతటి అశాంతి అంటే శాంతి పర్వం పూర్తయిన తర్వాత ధర్మరాజు కొంచెం కూడా శాంతి కలగలేదు, శాంతి ఎలా కలుగు చెప్పగలము అంటాడు. ఈ మాటతోనే అనుశాసనిక పర్వం ప్రారంభమవుతుంది. ఇంచుక ఏని శ్రమము లేకున్నది శాంతి ఎట్లు సిద్ధించు ముని ముని మాననీయ ఇంకా ఏమి చేయువాడా అన్నాడు. ఇది అనుశాసనిక పర్వం మొదటి పద్యంగా గమనించవచ్చు. అప్పుడు భీష్ముడు కర్మ సిద్ధాంతాన్ని చెబుతాడు. ఈ అనుశాసనిక పర్వంలో ఉన్నటువంటి 100కు ప్రశ్నల్ని నేను కొన్ని విభాగాలుగా చేసుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కర్మకు సంబంధించిన విభాగంగా చాలా వరకు ప్రశ్నలు కనిపిస్తాయి. ఇక్కడ నాకు శాంతి కలగడం లేదు, అందరినీ పోగొట్టుకున్నానని అడిగినటువంటి మొదటి ప్రశ్నకి ఆయన చెప్పాడు. అది గౌతమి యుద్ధక సర్ప మృత్యుకాల సంవాదం అనేటటువంటి సంవాదంతో ఇది మొదలు. అందులో ఆ గౌతమ్ అనేటటువంటి పేరు కలిగినటువంటి స్త్రీ వాళ్ళ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళకుండా ఒక పాము కరిచి చనిపోతాడు. ఆ కరిసిన పాము ఆ అడవి జాతి వాడు పట్టుకుని తీసుకొచ్చి నీ కుమారుని ఈ పాము కరిసింది, దీనివల్ల చచ్చాడు, కాబట్టి నేను ఈ పాము చంపేస్తా అంటాడు. ఆ తల్లి ఏమంటుందంటే చంపదు పాముని అంటుంది. ఆ పాముని చంపడం వల్ల నా కొడుకు బతకలేడు కదా అంటుంది. లేదు ఈ పాముని చంపేస్తాను అని అంటాడు. అప్పుడు పాము ఏమంటుంది అంటే ఇది నా తప్పు కాదు, నేను మృత్యుదేవత ఆజ్ఞ ప్రకారం చేసిన, అంతేగాని నాకు కోపం గాని కోరిక గాని ఈ బాలుడి మీద ఏమి లేదంట అని ఒక ఉదాహరణ చెప్తుంది. గొప్ప ఉదాహరణ. కుండల తయారీ వాడి చేతిలో సారిని తింపే చేతికర్ర వంటి దానిని అంటుంది. నిజంగా కుండలు తయారు చేసేవాడు ఒకడు కర్త తయారు చేస్తున్నటువంటి వస్తువు ఒకటి, మధ్యలో ఒకటి కట్టె ఉంటుంది అంతే. ఆ కట్టె ఆపితే ఆగుతుంది, కదిలిస్తే తింపుతుంది. అదంతా దాని ప్రమేయం లేకుండా అది పనిచేస్తుంది అంతే. ఈ పాము నేను అట్లాంటి దానిని అని చెప్తుంది. ఆ కిరాతుడు వదిలిపెట్టే అవకాశం లేదంటాడు. అప్పుడు ఏకంగా
మృత్యువే వచ్చింది. వచ్చి లేదు ఈ పిల్లానికి మృత్యువు సమయం వచ్చింది కాబట్టి నేను పామును పంపిస్తానంటాడు. లేదు లేదు అయినా నేను చంపేస్తా అని పిల్ల అంటాడు. అప్పుడు ఏకంగా యముడు రావాల్సి వచ్చింది. యముడు అంటాడు ఈ చావుకు ఎవ్వరూ కారణం కాదు, మృత్యువు కాదు, పాము కాదు, కిరాతుడు కాదు, ఎవడు కాదు, అతని కర్మని అతని చావుకు కారణం అంటాడు అని విను. కర్మము వనరించును జననము మరణము నది సౌఖ్యము దుఃఖమును కావించు తన చేసిన తానని పడపోక శివునికి వశమే. తాను చేసిన దాన్ని తాను అనుభవించకుండా ఉండడం శివునికి కూడా సాధ్యం కాదు. అంతేకాదు జనన మరణ సుఖ దుఃఖాలన్నీ కూడా వల్లనే వస్తున్నాయి అని చెప్పుకొస్తాడు. ఇట్లాంటిది మనం భారతంలో ఒక పద్యం చూడొచ్చు. కర్మమున పుట్టు జంతువు కర్మమునని వృద్ధి పొందు కర్మమున చెడుము కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణమది పా అంటాడు. కర్మము వల్లనే అంత ఆధారపడి ఉంది అనేటటువంటిది ఈ పద్యం వల్ల మనకు కనిపిస్తుంది. సహజంగా కూడా సర్వ వ్యాపారాలు కర్మ. ఈ విషయాన్ని భగవద్గీతలో నహి కచ్చిత్ క్షణమపి తాతు తిష్టత్య కర్మకృతు భగవద్గీత చెప్తుంది. ప్రకృతి గుణాలతో కూడిన ప్రతి ఒక్కరు కర్మ చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేరని పై శ్లోకం చెప్పేటటువంటి అర్థం. బలవంతంగా కర్మను మానినట్లయితే తన ఉనికిని ఆత్మరూప తెలుసుకోలేకపోతాడనే విషయాన్ని కూడా భగవద్గీతని అందిస్తుంది. కర్మ చేయకుండా ఉండేటటువంటి పరిస్థితులు లేవని. అంతేకాదు అసలు కర్మలు ఎన్ని రకాలుగా ఉన్నా ఎట్లా చేస్తున్నారని చూసినప్పుడు 3 రకాలు చెప్తే అవి మనసు, వాక్కు, కాయం. ఇంకేంటి మనిషికి 3 ప్రధానం. ఈ 3 మొత్తం మనిషి అంతా 3 మనసు, వాక్కు, కాయము. కాయం అన్నప్పుడు శరీరంలో ఉండేటటువంటి ప్రతి అవయవం చేసేటటువంటిది కర్మే అంటారు. ఈ 3 వల్ల మనసుతో చేసింది కూడా కర్మే అన్నప్పుడు ఎవరైనా సరే ఆలోచించకుండా ఉంటారా? మాట్లాడకుండా ఉంటున్నారా? ఉంటున్నారా? ప్రతిదీ కర్మ కిందే ఉంటుంది. అవన్నీ కూడా ఒక లెక్కల్లోకి వెళ్ళిపోయి ఆ చావుని, స్థితిని, గతిని నిర్ధారిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఈ కర్మకు సంబంధించినటువంటి ప్రశ్నల్ని కొన్ని ఏమన్నాడో చూసి మనం ఓవరాల్గా ఇప్పుడు అసలు కర్మని మాట్లాడుకోవచ్చు చూద్దాం. ఇంకో దగ్గర ప్రశ్న ఏమడుగుతారంటే, కొందరు చేసిన తప్పులకు దండన వంటివి ఈ జన్మలోనే అనుభవిస్తారు, మీరు వచ్చే జన్మలో ఫలం అనుభవిస్తారు అంటున్నారు, దాన్ని చెప్పండి అంటారు. దానికి ఒకే మాటలో చెప్తారు. ఇప్పుడు అనుభవిస్తున్నాడు దండన అంటే అవి ఇంతకుముందు చేసుకున్నటువంటి కర్మమే. ఆ కర్మం వల్లనే అతను ఇప్పుడు అనుభవిస్తున్నాడు. కర్మ ఫలాలు అనుభవించక తీరదంటారు కదా. ప్రాయచిత్తాలు దోషాలు తొలగిపోతాయని అంటారు. అశ్వమేధ యాగం లాంటివి చేస్తే ప్రాయచిత్తం ఉందంటారు. అట్లాంటివి ఏమన్నా ఉన్నాయంటే భీష్ముడు ఒకే మాటలో చెప్తారు, కోరి కోరి చేసినటువంటి వాళ్ళను ప్రాయచిత్తం లేదు. మంచి క్వశ్చన్ ఇస్తారు. కుటుంబంలో కొందరు సిరి సంపదలతో తులతూగుతూ సుఖాలను అనుభవిస్తుండగా మరి కొంతమంది పేదరికంతో అగచాట్ల పాలై దుఃఖపడుతుంటారు. ఇందుకు కారణం ఏమిటి అంటారు. ఇది నాకు బాగా నచ్చినటువంటి కథ. దీంట్లో ఆయన ఒక లిస్ట్ ఇస్తాడు. సరే దాన్ని ఎంతవరకు ఏం నమ్ముతాం అనేది పక్కకు పెడితే 24 పద్య గద్యాల్లో చెప్తాడు. 37 అంశాలను ఒక లిస్ట్ ఇచ్చాడు. మీరు ఈ పని చేస్తే ఈ పనికి ఈ ఫలితాన్ని అనుభవిస్తారు అంట. ఈ జన్మలో విధి చేస్తే వచ్చే జన్మలో ఈ ఫలితాన్ని అనుభవిస్తారు ఒక లిస్ట్ ఇచ్చాడు. నిజంగానే అప్పుడు అంటే ఎంత నమ్మద్దు అని అనిపించినా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అంటే ఉదాహరణకి అందరూ ఒక దగ్గర ఎక్కడో కాదు అనుకుంటే ఒక 2 అన్నదమ్ముల్ని తీసుకుంటే ఒకే తల్లికి పుట్టారు, ఒకే ప్రాంతంలో పుట్టారు, ఒకే తిండి, ఒకే గాలి, ఒకే నీరు అన్ని తీసుకున్నటువంటి వారు పెరిగిన కొద్ది వేరువేరుగా ఎందుకెళ్ళి అతను ఒక రంగంలో ఇతను ఒక రంగంలోకి వెళ్ళిపోయి అతడు కొంతకాలానికి మరణించడం, ఇతడు ఇంకో కొంతకాలం ముందు మరణించడం, ఇట్లాంటి అన్ని ఎవరి ఆధారంగా జరుగుతుంది. తమకు జన్మనిచ్చింది అయితే తల్లి అనుకుంటే తల్లి చేసేది ఏం కాదు, ఇంకా తల్లి చేతిలో లేనటువంటి పరిస్థితులు. ఎట్లాంటి ఆధారం భూతం మీద ఆధారపడి ఉంది ఇవన్నీ జనన మరణాలు, ఆర్థిక వ్యవస్థలు, ఆరోగ్య పరిస్థితులు అని అనుకున్నప్పుడు నిజంగా ఈ కర్మలే కావచ్చు అని అనిపిస్తుంది. ఇంకో క్వశ్చన్ వేస్తాడు దీంట్లో, పిల్లలు చావడానికి చిరకాలం జీవించడానికి కారణం ఏంటి అని అడుగుతారు. ఒక్కొక్కసారి ఎప్పుడు చనిపోతారా నాయన అని అందరూ చూడాల్సిన పరిస్థితులు కూడా వాళ్ళు చావని పరిస్థితి ఉంటుంది.
ఎందుకు బతుకుతున్నారో తెలియదు. కానీ కొంతమంది బాల్యంలోనే చిదిమేయబడుతున్నారు, చనిపోతున్నారు. అంటే దానికి ఏమై ఉంటుంది అని అన్నప్పుడు అసలు తెలియనటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి పెట్టారు, కనిపించినటువంటి సిద్ధాంతం. అయితే మానసిక స్థితి ప్రకారం మనిషి ఎప్పుడైనా సరే కర్మ గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు? విజయం సాధించినప్పుడు మాత్రం చాలా కష్టపడ్డా, ఇది ఇంత కష్టమైంది, అంత కష్టమైంది, ఇంత ఖర్చైంది, అంత ఖర్చైంది అని చెప్పుకొస్తాడు. కానీ ఎప్పుడైనా సరే ఇబ్బందుల పాలైనప్పుడు మాత్రం ఏం చేస్తాను ఆ కర్మ అని అప్పుడు కర్మ గుర్తుకొస్తుంది. అసలు ఇక్కడ ధర్మరాజు కర్మ మీద ఎన్ని ప్రశ్నలు ఎందుకు అడగవలసి వచ్చింది అనేది ఒక క్వశ్చన్ వేసుకున్నప్పుడు, ధర్మరాజు మానసిక స్థితి సరిగ్గా లేదు ఇప్పుడు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఆ యుద్ధంలో అంతమందిని చంపేసి ఆ రక్త మాంస కలేబరాల మధ్యలో చూసి వారి భార్యలందరూ ఏడుస్తుంటే విని ఆ మానసిక స్థితిలో తేరుకోవడం అనేది ఒక పెద్ద సమస్య. ఎప్పుడైతే కష్టము, మానసిక స్థితి సరిగ్గా లేదో అప్పుడే మనిషికి ఇట్లాంటివన్నీ గుర్తుకొస్తాయి. దాన్ని కర్మ సిద్ధాంతం కింద మనం మాట్లాడుతుంటాం. కానీ వాస్తవానికి ఇక్కడ కర్మ అనేది ఆ సిద్ధాంతాన్ని అట్లాంటి పక్కకు పెడితే మనిషి తన జీవితానికి తాను చేసుకున్నది తాను అనుభవిస్తాడు అనేటటువంటి సూత్రం మాత్రం నమ్మచ్చు. So an action repay tendency, so an tendency repay habit, so a habit repay character, so a character repay destiny, so destiny is in your own hands అని ఏదో ఇంగ్లీష్ లో ఒక ఫేమస్ కొటేషన్ ఉన్నట్టుగా నీ జీవితం నీ కదలికల మీదనే ఆధారపడింది. నువ్వు దేన్ని నాటుతావో దాన్ని పోసుకుంటావు, నువ్వు దేన్ని అయితే నాటుకున్నావో దాన్ని పోసుకుంటున్నావు. నువ్వు మంచి ఆలోచిస్తున్నావో మంచుకుంటావు, చెడు ఆలోచిస్తున్నావో చెడు. ఈ ఆలోచన కావచ్చు, చేయడం అన్నప్పుడు శారీరక కాయకర్మలు కావచ్చు, మానసిక కర్మను ఆలోచించడం కావచ్చు. అంటే మొత్తంగా తన జీవితాన్ని తన ఆలోచనలు తన చేతలు నిర్ణయిస్తాయి అనేది మనం కర్మ సిద్ధాంతం కింద మాట్లాడుకున్న విషయం భారత్లో కనిపిస్తుంది. తర్వాత అతిపెద్దగా కనిపించేటటువంటి ప్రశ్నలు ఎక్కువగా దానం గురించి. కొంతమంది ఇది దాన ధర్మ పర్వం అని కూడా పిలిచారు దీన్ని. దానం అంటే తన ధనాన్ని కానీ ద్రవ్యాన్ని కానీ ప్రతిఫలాపేక్ష లేకుండా దీనులకు అవసరార్థులకు ఇవ్వడం అనేటటువంటిది. అసలు అమరకోశం దానం అంటే నరకం నుంచి తరింపజేసేది, పుణ్యము ప్రతిపాదింపబడేది, పాపాన్ని తొలగించేది, మీది జన్మమునకు మొలవ పెట్టేది అని అర్థాన్ని ఇచ్చింది. ఉపనిషత్తులు ఏకంగా అమృతత్వం అన్నాడు. త్యాగేనైకి అమృతత్వ మానుషులు అని. భగవద్గీతలో మానవుడు వదలకూడని 3 పనులలో దానం ఒకటని చెప్పాడు. ఈ దానాలని అష్టదానాలు, దశదానాలు, షోడశ దానాలు అనేటటువంటి పేరుతో భారతీయ సమాజంలో వాడుతున్నారు. అంతేందుకు చతుర్విధ ఉపాయాలలో దానం కూడా ఒకటి. దానం మనిషి జీవితంలో నిరంతరము ఏదో ఒక రకంగా తీసుకోవడము ఇవ్వడము చేస్తూనే ఉన్నాం. కానీ అది తెలియక చేస్తున్నారా అనేటటువంటి విషయాలు పక్కన పెడితే నిరంతరం జరిగేటటువంటి ఒక చర్య అది. ఆ దాని గురించి ఈయన ఇక్కడ ప్రశ్నలు వేస్తాడు. మళ్ళీ భీష్ముడిని ధర్మరాజుని ఎందుకు వేసుకున్నారని క్వశ్చన్ చేస్తే అదే ఉంటుంది. నాకు ఇది చదువుతూ వచ్చిన డౌట్ ఏంటంటే, అసలు శాంతి పర్వంలోని మంచి మోక్ష ధర్మాలన్నీ చెప్పేశాడు. ఇది చేస్తే ఈ యోగా, ఈ ఆసనాలు, ఈ ప్రయోగాలు ఇవన్నీ చేసినప్పుడు హాయిగా తత్వం అంతా బోధించి నువ్వు స్వర్గానికి వెళ్ళిపోయి ముక్తిని చేరుకోవచ్చు అనే విషయాన్ని మోక్ష ధర్మం మొత్తం చెప్పేస్తాడు. అది శాంతి పర్వంలో బాగా ఎక్కువగా ఉంటుంది. అన్ని చెప్పినాక మళ్ళీ ఈ దానాలేంటి, అవి కర్మలేంటి ఎందుకు అడుగుతున్నాడు అని అనిపించింది. కానీ నిజంగా మనిషి ఎప్పుడు లోభంతో నిండిన వారై ఉంటారు. ఎంత ఉన్న వాళ్ళైనా సరే వదులుకోవడం అనేటటువంటి పెద్ద కష్టమైనటువంటి పని. తన కోసము, పిల్లల కోసము, మనమల కోసము, తరాల కోసము ఇలా ఆలోచిస్తూ ఉంటాడు మనిషి ఇప్పుడు. ధర్మరాజు కూడా అట్లాంటిది ఏదన్నా అనిపించిందేమో. ఇంత మోక్ష పర్వం గురించి చెప్పినాక కూడా మళ్ళీ అసలు ఎట్లా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, అన్ని వదులుకోవాలి అనేటటువంటిది అనిపించిందేమో. అసలు వదులుకునే బుద్ధి ఉండేటటువంటి మనుషులు కనబడడం చాలా తక్కువ. అట్లాంటి దాంట్లో అయినా
దానం గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. నేను దాంట్లో కొన్నిటిని చెప్పే ప్రయత్నం చేస్తాను. దానం ఇవ్వడానికి ఉత్తమమైన యోగ్యులు ఎవరు, దానానికి ఎవరు పాత్రలు అని 2 ప్రశ్నలు ఉన్నాయి. భీష్ముడు దీనికి సమాధానంగా భోజనార్థుల దృష్టి బోధించిన అతడును అనేటటువంటి పద్యంతో మొదలుపెట్టి, ఆకలితో వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టేవారు, దొంగల వల్ల అంతా పోగొట్టుకున్నవారు, వ్రతం ఉద్యాపనం చేయడం కోసం యాచించేవారు, గురువును, తల్లిని, తండ్రిని, పుత్రులను పోషించడం కోసం ధనం కావలసిన వారు, దీర్ఘ వ్యాధిని పోగొట్టుకోవడం కోసం ప్రయత్నిస్తున్న వారు, ఎప్పుడు భిక్షాటంతో జీవించే పాపం లేని విజ్ఞానులు, ఈ 6 విధాల వారు యోగ్యులు అంటారు. ఈ 6 విధాల వారు నిజంగా అవసరమైనటువంటి వారు. అంతేకాదు వీళ్ళందరూ కూడా అవసరం ఉన్నవాళ్ళు. ఈ అవసరం ఉన్న వాళ్ళు కాదు, కొంతమంది ఉత్తములు ఉంటారు, వాళ్ళకి అవసరం ఉంటుంది కానీ వాళ్ళు అడగలేదు. వాళ్ళ అవసరం ఉండి కూడా వాళ్ళు ఉన్న దాంట్లో సర్దుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు కూడా లిస్ట్ ఒకటి ఇస్తున్నారు. ఏమని? ఉత్తమ ధర్మపరులు, క్రోధం లేని వాళ్ళు, సత్యవంతులు, దాంతులు, ధీరులు, స్వధర్మపరులు, ఇంద్రియాలను జయించిన వాళ్ళు, సర్వ ప్రాణులకి మేలు చేసే వాళ్ళు, లోహం లేని వాళ్ళు, శుచివంతులు, దానపాత్రులు అంటాడు. వీళ్ళందరికీ దానం చేయొచ్చు అంటాడు. అంటే ఉత్తమ గుణాలు ఉన్నటువంటి వాళ్ళకి దానం చేయడం వల్ల మనం చేసినటువంటి దానం అనేది వృధా కాకుండా అది సమాజానికో ప్రకృతికో ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించవచ్చు. అది క్రోధం ఉన్నవాడు, సత్యవంతుడు కానివాడు, వ్యసనపరుడు అయినటువంటి వానికి మనం దానం ఇవ్వడం వల్ల వారు దాన్ని ఏదో ఒక రకంగా పాటు చేసి ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. దాంతో ఇచ్చిన వాళ్ళకి ఉపయోగం లేదు, తీసుకున్న వాళ్ళకి ఉపయోగం లేదు. కాబట్టి దానం ఇవ్వడంలో పాత్రత నెరిగి దానం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. అది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తాడు. అంతేకాదు ఇంకో మాట ఏమంటాడు? మంచి పాండిత్యము, చక్కని ప్రజ్ఞ, ఉత్తమమైన శీలం, నడవడిగా కలవాడిని దానం చేస్తే వంశం వృద్ధి పొందుతున్నారు. చూడండి, దానం ఇవ్వడం కోసం పాండిత్యము, ప్రజ్ఞ, ఉత్తమమైన శీలం ఏంటి అంటే, పాండిత్యం ఉన్నవాడు, ప్రజ్ఞ ఉన్నవాడు, శీలవంతుడైతే మనం ఇచ్చే దానాన్ని, అంటే ఎవరైతే దాత ఇస్తున్నారో దాత ఇచ్చేటటువంటి దానాన్ని ఒక గొప్ప పనికి ఉపయోగిస్తాడు. ప్రజ్ఞావంతుడు కావడం వల్ల ఆయన ఆలోచన శక్తితో ఒక ప్రకృతి గురించో సమాజం గురించో ఉత్తమోత్తమంగా ఆలోచిస్తాడు. ఆ ఆలోచన ఈ ధనాన్ని తోడు కావడం వల్ల ఆలోచనకి అది సమాజానికి మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి పాత్రత అనేటటువంటిది చాలా గొప్పది అని ఇట్లాంటి ప్రశ్నలు చూసినప్పుడు నాకు అనిపించినటువంటి విషయం. ఇంకో ప్రశ్నల్లో విజ్ఞానవంతుడు దానం పుచ్చుకోవడానికి ఎలా అర్హుడు అవుతాడు? సన్యాసిగా ఉంటేనా లేదా ఎలా ఉన్నా సరేనా అని ఒక ప్రశ్న. పూర్వ సంబంధం లేనివాడు, బంధువు కానివాడు, పండితుడు, యజ్ఞం చేసిన వాడు, నిత్య తపస్వి, వీరిలో దానానికి ఎవరు అంటాడు. ఇక్కడ వ్యక్తులను మళ్ళీ మనకి పాత్రత తెలుసుకొని వ్యక్తులను ఎంపిక చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు మన వాళ్ళ, బంధువుల, పండితుల, వాళ్ళ సన్యాస, లేకుంటే సంసార, ఇలాంటి వాటిని అన్ని ప్రశ్నలు మనకు కనిపిస్తున్నాయి. తన ధర్మం తప్పక నడుచుకునే మంచి విజ్ఞానవంతుడు అన్ని విధాల దానానికి అర్హుడు అవుతాడు అని అన్నారు. అతడు సన్యాసి కావచ్చు, కాకపోవచ్చు. మనకు ఈ రోజుల్లో చూస్తున్నాం, సన్యాసి వేషంగా వేసుకొని భిక్షాటన చేసి వాళ్ళు చేస్తున్నటువంటి వేరే పనులను కూడా మనం చూస్తున్నాం. కొంతమంది సన్యాసిగా కనిపించకుండా అన్నిటిని వదిలేసి సన్యాసిగా జీవిస్తున్నటువంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. కాబట్టి ఇంకో విషయం ఇక్కడ ప్రశ్నలో, సంబంధం లేని వాడు, బంధువు కాని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరి పేరు అడుగుతారు. ఇప్పటి సమాజం ఏం ఆలోచిస్తుంది? ₹1 ఇవ్వాలంటే మనం రేపు మనకేమైనా ఉపయోగపడతాడా, ఈయన మనకేమైనా బంధువు అవుతాడా, మన కులానికి చెందినవాడా, మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఇట్లాంటి ఆలోచన చేస్తారు మనుషులు. కానీ ఇక్కడ ఆ విషయాల గురించి చెప్పకుండా తన ధర్మం తప్పగా నడుచుకునేటటువంటి వాడు ఎవరైనా సరే, భిక్షాటన చేయడం ఆయనకు అది ఆ ధర్మం, ఆయన పద్ధతి అని అనుకుంటే, ఆయనకు వేరే చేసుకునే సోర్స్ లేదు, వ్యవసాయం లేదు, ఇంకో వృత్తి లేదు, విద్య రాలేదు, ఉన్నదంతా 4 పిల్లలు ఉన్నారు, బతకడం కోసం భిక్షాటన చేస్తున్నారు, ఆయనకు అది ధర్మం అంతే, ఆయనకు అది ధర్మం, ఆయన వృత్తి అది అనుకున్నప్పుడు అట్లాంటి వాడి దగ్గర నుంచి
ఇందులో చాలా చోట్ల ఇక్కడ బ్రాహ్మణుల దానం చేయాలి, బ్రాహ్మణుల వరకు. బ్రాహ్మణుల దగ్గర చూసినప్పుడు మళ్ళీ అక్కడ వాళ్ళ వృత్తిని వాళ్ళు నియమం తప్పకుండా చేసుకుంటున్నారా, అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి. అంటే ఇక్కడ నడుచుకుని అంటే ధర్మం తప్పకుండా వాళ్ళ ఆచారం వాళ్ళు పాటించేటటువంటి వాళ్ళకి ఇవ్వండి అనేది కనిపిస్తున్నటువంటి విషయం. వాళ్ళు ఎవరు అనేది అవసరం లేదు. ఇక్కడ మనలో 2 ప్రశ్నలు కనిపిస్తాయి. ఎలాంటి దానం చేయాలి? శ్రద్ధతో దానం చేస్తే పాపం జనానికి అంటదని భావిస్తారు, నిజమేనా అంటాడు. క్లియర్ గా చెప్తాడు ఇక్కడ. పరిశుద్ధము లేకంత అంతఃకరణ శుద్ధి చాలా కలిగి ప్రేమను పింపొరిగోవ చేత దానము పరమోత్కృష్టము అన్నాడు. పరిశుద్ధము లేకుండా అంతఃకరణముల శుద్ధి కలిగి చాలా ప్రేమతో మాట్లాడుతూ లోపల ఎంతో శుద్ధిగా మాట్లాడుతూ ఇవ్వాలి అనేటటువంటిది ఉంటాడు. నిజంగా దీన్ని తైతరోపనిషత్తులో ఒక మాట అంటాడు, శ్రద్ధయాదేయం క్రియాదేయం క్రియాదేయం సంవిధాదేయం అనేటటువంటి మాట. శ్రద్ధతో ఇవ్వు, నేనేమి ఇవ్వగలను అనేటటువంటి లజ్జతో ఇవ్వు, ఇది నా కర్తవ్యం అనేటటువంటి బాధ్యతతో ఇవ్వు, సంవిధాదేయం జ్ఞానపూర్వకంగా ఇవ్వు అంటాడు. ఈ భారత పద్యంలో కూడా ఇదే అంతరార్థం కనిపిస్తుంది. ఇచ్చేటప్పుడు అంత శ్రద్ధగా, అంత సిగ్గుతో, అంటే నేను ఎంత తక్కువ ఇస్తున్నానే ఇట్లాంటి మహానుభావులకి ఇంకెక్కువ ఇస్తే వాళ్ళు ఎంత గొప్ప పనులు చేసేవాళ్ళు అనేటటువంటి విషయాన్ని కూడా మనకి ఇక్కడ ఇంకా కొంచెం ముందుకెళ్తే భగవద్గీత లాంటివి అయితే సాత్విక దానం, రాజస దానం, తామస దానం అని 3 విభాగాలుగా విభజించి చెబుతుంది. కొంతమంది ఫోటోల కోసం చేసేటటువంటి దానాలు ఉంటాయి, కొంతమంది పేరు కోసం చేసే దానాలు ఉంటాయి, కొంతమంది రాజకీయం కోసం చేసేటటువంటి దానాలు ఉంటాయి. వీటన్నిటి 3 భాగాలుగా విభజించి చెప్పినటువంటి భగవద్గీత శ్లోకాలు మనకి కనిపిస్తాయి. అదే విషయాన్ని భారతం కూడా అది ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఆ మనసు అట్లాంటి ఆలోచనతో ఇవ్వాలి అనేటటువంటి విషయం ఇక్కడ గమనించవచ్చు. అడిగితే ఇవ్వడము, అడగకుండా ఇవ్వడము, రెండిట్లో ఏది గొప్పది అని ఒక ప్రశ్న వేశాడు. దీంట్లో క్లియర్ గా చెప్తాడు ఒక దగ్గర, అడగడము చావు, అడిగించబడము పెద్ద చావు అంటాడు. కొంతమంది కొన్ని కష్టాల్లో ఉండారు కానీ అడగడానికి ఇష్టపడరు. కానీ దానం చేసేటటువంటి వాడు అట్లాంటి వాళ్ళ కష్టాలని ఒకవేళ తెలుసుకొని ఇవ్వగలిగితే దాన్ని మించిన గొప్ప విషయం ఏముంటుంది? అందుకే ఇందులో అడగడము, ప్రార్థించడం అనేటటువంటి వాటిని చావులతో పోల్చి చెప్పాడు. నిజంగా కొంతమందికి ఆత్మగౌరవం ఉంటుంది. ఇతరుల దగ్గరికి వెళ్ళి చేతు చాచడం అంటే ఆత్మగౌరవాన్ని చంపుకోవడమే. ఆత్మగౌరవాన్ని చంపుకున్నాడంటే తనను తాను చంపుకున్నట్టుగా చచ్చిన వాడి కింద లెక్క పెట్టుకుంటాడు. అట్లాంటి అంశాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి మన పరిధిలో ఉన్నటువంటి వాళ్ళని, మనతో ఉన్నటువంటి వాళ్ళని అట్లాంటి కష్టాల్లో ఉన్నారని ఏమాత్రం తెలిసినా మనకు చాతనైనటువంటి దాన్ని ఇచ్చి పంచుకోవడం. ఎందుకంటే మనిషి జీవితం అంతా పంచుకోవడం చుట్టే జరుగుతుంది. సంఘ జీవితం మనమంతా మనుషులు పంచుకోవడమే కాదు, మనం ప్రకృతి నుండి మనం తీసుకుంటున్నాం. ప్రకృతి మనకి ఇవ్వద్దు అని ముందుకేసుకొని కూర్చుంటే, ఓ గాలి ఇవ్వకపోతే, ఓ వెలుతురు ఇవ్వకపోతే, నీరు ఇవ్వకపోతే, సూర్యరశ్మి ఏదైనా మనకి ఇవ్వకపోతే మనం అంతా ఎంతసేపు అంట కొనుక్కొని తెచ్చుకొని బతకగలుగుతాం? అన్ని మనుషులకు అందరికీ తెచ్చుకునే శక్తి ఉందా? తీసుకుంటున్నాం. మనం ఎక్కడికి వెళ్ళో ఏదో ఒక విధంగా తీసుకుంటున్నాం. కాబట్టి మనకు చేతనైనటువంటి దానిని మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళల్లో అవసరం అనుకుంటే వాళ్ళని కనుక్కొని తెలుసుకొని ఇవ్వడము గొప్ప దానం అని చెప్పినటువంటి విషయాలు దీంట్లో కనిపిస్తున్నాయి. ఇంకో మాట, దాన స్వభావం గలవారికి దానం చేయడానికి తగిన వస్తువులేవి అని అన్నాడు. ఏం దానం చేయాలి, ఎట్లా దానం చేయాలి, ఎవరికి చేయాలి అనేటటువంటి విషయం మాట్లాడితే ఇప్పుడు ఏమంటాడు, ఏం దానం చేయాలన్నాడు. ఇక్కడ ఏం చెప్పుకొస్తారంటే అన్నం దగ్గర నుంచి మొదలు పెడతాడు. అన్నం కంటే విశిష్టమైనది లేదు. దేవతలు, ఋషులు అన్నాన్ని పొగుడుతున్నారు. లోకయాత్రలో యాగాదులు మొదలుకొని కనీసపు మనిషి కూడా తినడం ఇష్టపడేటటువంటిది అన్నాన్ని. కాబట్టి అన్నటువంటి దానం ఇంకొకటి లేదు అని మొదలుపెట్టి అక్కడి నుంచి రకరకాల దానాలను చెప్పుకుంటూ వచ్చాడు. అది చాలా పెద్ద లిస్టు. దాంట్లో గోదానము, భూదానము ఇట్లాంటివి చెప్పాడు. మనకు తెలుసు, మనకు చిన్న చిన్న పద్యాలని కాలికంబ లాంటి వాటిలో
అన్నమయములైన అన్ని జీవములు కూడు లేక జీవకోటి లేదు, కూడు తినేటి కాడ కులభేద మీద కాళికాంబ హంస, కులభేద మేటికో కాళికాంబ హంస కాళికాంబ అని చదువుకున్నటువంటి కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ ఆ వ్యత్యాసం మనుషులలో ఉంది. కూడు దగ్గర కూడా మనకి అన్ని కనిపిస్తున్నాయి. అది దానం చేయడం కోసం రాచుకొని తినేటట్టు కనిపిస్తుంది. స్వాధ్యాయులు ఒక గొప్ప వాక్యం గుర్తుంది నేను చదువుకున్న దాంట్లో, తాను తిన్నది మన్ను పాలు ఇతరులకు పెట్టింది తన పాలు అంటాడు. తాను తింటే మన్ను పాలు ఇతరులకు పెట్టింది తన పాలు అంటాడు. ఎంత గొప్ప వాక్యం. ఇట్లాంటి ఆలోచనతో సమాజం అంతా ఉన్నప్పుడు ఒకరినొకరు కష్టాలను పంచుకొని బతికేటటువంటి ఒక మంచి సమాజం నిర్మాణం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని అప్పటి కాలం కింద చెప్పినటువంటి మాటలు, ఇదంతా 1000 సంవత్సరాల కింద జరిగినటువంటి మాటల్ని మనం ఇప్పటికీ అన్ని మాటల్ని అన్ని కోణాల్లో అన్వయించుకోవడానికి అవకాశం లేనే లేదు. ఆ విషయం మనకు తెలుసు. అయినప్పటికీ మంచి విషయాలను గ్రహించేటటువంటి ఆలోచనతో ఇది మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఒక క్వశ్చన్ వేశారు, ఏ నక్షత్రంలో దానం చేస్తే మేలు అని చేశారు. సరే, ఖగోళ శాస్త్రం అనేటటువంటి నిన్న మొన్నటి ప్రయోగాలు వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, సంతోషిస్తున్నాం. ఆ ఖగోళ వల్లనే ఇదంతా జరుగుతున్నాయి అనేటటువంటి విషయాలు చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏమంటాడని ఈ నక్షత్రం ఆధారంగా దానం చేయాలనేటువంటి కూడా చెప్తారు. కానీ దీంట్లో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వస్తువుని చెప్పి ఈ నక్షత్రంలో కృత్తికలో పాయసం, రోహిణి నక్షత్రంలో మినుములు, మృగశిరంలో మాంసాన్నము, ఆర్ధంలో ఆవు, ఇట్లాంటి వరుసను అంతా చెప్పుకుంటూ వెళ్తారు. అవి ఆ నక్షత్రంలోనే ఎందుకు చేయవలసి వచ్చింది అనేటటువంటి విషయం నాకు లేదు. మా గురువు గారు కమలాకర్ శర్మ సార్ లాంటి వాళ్ళు వీటి మీద ఇంకా కొంత విపులంగా రాస్తే మా లాంటి వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంది. ఈ దాన అంశాన్ని ముగించే ముందు శ్రద్ధాలలో గొడుగులు, చెప్పులు దానం చేయడం చాలా మంచిగా చెప్తారు, వాటి గురించి చెప్పు తాత అని అడుగుతారు. వ్యాఖ్యానం రాసినటువంటి, పీఠికలు రాసినటువంటి 2-3 ఈ సంవాదానికి సంబంధించిన అంశాన్ని మెన్షన్ చేశారు, పేర్కొన్నారు. ఏంది అసలు ఇంత పెద్ద భారతంలో, ఇంత గొప్ప భారతంలో ఈ చెప్పులు, గొడుగు దానం చేయడం ఏంది, వీటి యొక్క ప్రత్యేకత చెప్పడం ఏంటి అంటారు. దీనికి ఒక కథ చెప్తారు, పెద్ద కథ. అది సూర్య జమదగ్ని సంవాదం అని చెప్తారు. జమదగ్ని అనేటటువంటి వాడు అలా భార్య రేణుకతో కలిసి ఒక దగ్గర ఎండలో ఆట ఆడుతున్నప్పుడు ఏదో ఆయన బాణాలను విసురుతున్నాడు, ఆమె తీసుకొస్తుంది, ఏదో సరదాగా ఆట ఆడుకుంటున్నారు కథ చెప్తాడు. ఆమె ఒకసారి విసిరేసినటువంటి బాణాన్ని తీసుకురావడం ఆలస్యమైంది. ఏం రేణుక ఎంతకు లేట్ అయింది అంటే, నాకు ఎండ కొట్టడం వల్ల నీడ కూర్చున్నానండి అని చెప్తుంది. అప్పుడు ఈ అయ్యగారు జమదగ్ని గారు సూర్యుడిని శపించడానికి సిద్ధమవుతారు. సూర్యుడు భయపడి కిందికి వచ్చేస్తారట. వచ్చేసి నన్ను శపించకండి అని చెప్పి ఆయన చెంపులను సృష్టించి, గొడుగులు సృష్టించి ఆ రెండింటిని దానం చేసి వెళ్ళాడని చెప్పారు. సరే, మన ఇట్లాంటి కథలకన్నిటికీ కూడా ఏదో ఒక మంచి వైజ్ఞానిక అంశం జత అయి ఉంటే ఉండొచ్చు. కానీ ఎంతసేపటికి మనం అర్థం చేసుకున్న కోణంలో చూసినప్పుడు అసలు సూర్యుడు రావడము, చెప్పులు కుట్టియడము, గొడుగును తయారు చేసి ఇవ్వడం లాంటివి ఏంటి, వాటిని శ్రాద్ధాలలో దానం చేయాల్సినటువంటిది ఏంటి అని అన్నప్పుడు అసలు మన సూర్యుడిని దేవునిగా చూసుకునేటటువంటి సంస్కృతిలో ఉన్నాము. అదొక గ్రహం. అక్కడి నుంచి మనం దాన్ని దేవుడిగా గమనిస్తూ, మొక్కుతూ, పూజిస్తూ, ఇక్కడ ఏకంగా ఆయన వచ్చి కుట్టించాడు అనే దగ్గర మనం ఆలోచించి కనిపిస్తుంది. అంటే అప్పటి వరకే ఆలోచన లేకపోవచ్చు. నిజంగా మనుషులకి కావాల్సింది ఆ రెండు కూడా. అంటే భూమితో అటు ఎండతో కష్టపడేటటువంటి వాళ్ళని రక్షించేటి ఎవరండి, అది లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకుండా ఉంటే వాళ్ళని ఒక వింతగా చూసేటటువంటి సమాజం కూడా ఇప్పుడు ఉంది. వాటి గొప్పతనాన్ని కూడా ఇక్కడ చెప్పినట్టు కనిపిస్తుంది. అంటే ఇంత చిన్న అంశాల నుంచి అంత పెద్ద వైజ్ఞానిక అంశాల వరకు ఈ దానంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది విషయాలను చెప్పుకొస్తారు. బంగారం దానం గురించి చెప్పాడు. గోదానాలలో గోదానం గురించి చెప్పినటువంటి అంశం కూడా కనిపిస్తుంది. తర్వాత నేను ఎంచుకున్న అంశము కులాలు, బ్రాహ్మణులు. నాకు ఈ పర్వం చదువుతుంటే చాలా వరకు బ్రాహ్మణుల చరిత్ర చదువుతున్నట్లుగా, బ్రాహ్మణుల మహాత్మ్యాన్ని తెలియజేస్తూ వాళ్ళ రక్షణార్థం రాసుకున్నారు అనిపించింది. కానీ ఇక్కడ బ్రాహ్మణులు అంటే కుల బ్రాహ్మణులు కాకుండా
బ్రహ్మజ్ఞానులు విజ్ఞానం అనే అర్థం తీసుకున్నప్పుడు వారిని రక్షించుకునే బాధ్యత ఉన్నదని భావించవచ్చు. ఈ పర్వంలో చాలా చోట్ల బ్రాహ్మణుల గురించి అటువంటి ప్రశ్నలు కనిపిస్తాయి. క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలలో గుణకర్మలతో బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందా అంటారు. బ్రాహ్మణత్వం అనేటటువంటి దాన్ని చాలా పెద్దగా చూపించినటువంటి విషయం దీంట్లో మనం గమనించవచ్చు. దీంట్లో చిన్న కథ చెప్తాడు. ఆ కథలో మతంగుడు అనేటటువంటి వాడు ఒక బ్రాహ్మణుడు పూజ చేయడం కోసం వెళ్ళి తిరిగి వస్తుండేటప్పుడు రోడ్డు మీద పిల్ల కనిపిస్తే దాన్ని నెత్తి మీద కొట్టిండట. ఆ గాడి పిల్ల వెళ్ళి తల్లికి చెప్పిందట. తల్లికి పూర్వ జ్ఞానం వల్ల వాడు చండాలుడు అందుకే నిన్ను కొట్టాడు అన్నాడు. ఆ చండాలుడు అన్నటువంటి పదము మాట కొట్టినటువంటి మతంగుడికి తెలిసి నన్ను చండాలుడు అన్నది ఏంటి, నేను బ్రాహ్మణి కదా అని వెళ్ళి ఆ తల్లిని అడిగితే, ఆ గాడిద యొక్క తల్లిని అడిగితే ఆ గాడిద తల్లి ఏం చెప్తుందంటే, నీవు మంగళి వారిని కలవడం వల్ల పుట్టినావు, అందుకే నీది బ్రాహ్మణ బీజం కాదు, అందుకే నువ్వు వెళ్తూ నా బిడ్డను పుట్టావు. అంతే. ఎక్కడి చిన్న కథతో ఎక్కడి పెద్ద విషయాన్ని ముడిపెట్టి చెప్పినటువంటి కథగా మనకి అనిపిస్తుంది. అప్పుడు మనవాడు నేను బ్రాహ్మణత్వం కోసం ఇప్పుడు తపస్సు చేయాలి అని చెప్పేసి వెళ్ళి తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు. ఆ తపస్సులో కూర్చొని ఆయన అప్పటికి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడట. ఆయన అప్పుడు ఇంద్రుడు వచ్చి నెట్టిన ఏం కావాలి అన్నప్పుడు నాకు బ్రాహ్మణత్వం అనేటటువంటిది ఎవరికి దొరికితే వాళ్ళకి ఇచ్చేది కాదని, అంటే నేను ఇంత తపస్సు చేస్తున్నా కదా ఆయన రాదా అంటే ఆయన ఒక లిస్ట్ చెప్తాడు. దీంట్లో ఒక నంబర్ ఉంది. దీంట్లో ఇట్లాంటి తపస్సులు 10,000 రెట్లు చేస్తే శూద్రుడు అవుతాడు, 100 రెట్లు చేస్తే వైశ్యుడు అవుతాడు, 1000 రెట్లు చేస్తే క్షత్రియుడు అవుతాడు, 10,000 రెట్లు చేస్తే దుర్బ్రాహ్మణుడు అవుతాడు, 1,00,000 రెట్లు చేస్తే బ్రాహ్మణుడు అవుతాడని ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆ తపస్సుకి ఇంత రెట్ల సంఖ్యనంతా చెప్పి ఉన్న కులాలన్నిటిని ప్రస్తావిస్తూ వచ్చాడు. సరే, ఇక్కడ మనం ఆలోచించాలి. అంటే కులాలు ఇవన్నీ కూడా ఉండేటటువంటి విషయమే మనకి ఎప్పుడు మన దేశంలో నుండి పోయేటటువంటి ఏం కాదు. కానీ దీన్ని కొంచెం విజ్ఞాన కోణంలో ఆలోచించినప్పుడు ఒక జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం ఎట్లాంటి వ్యక్తి అయినా సరే కొంతకాలం తదేకమైనటువంటి నిష్ఠతో ఒకే వస్తువు కోసం, అంటే ఒకే దాని మీద ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. అట్లాంటప్పుడు అతను కూడా విజ్ఞాని అవుతాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాదు, ఈ ప్రశ్నలను విశ్వామిత్రుడు బ్రాహ్మణత్వం ఎట్లా పొందగలిగాడు, వీతహవ్యుడు అనేటటువంటి వాడు బ్రాహ్మణత్వం ఎట్లా పొందగలిగాడు, బ్రాహ్మణుడు దానయోగ్యుడు కావడం వారి వృత్తి విశేషమా లేదా విరక్తుడై బ్రతకడం వలన, విప్రుడు సొమ్ము దొంగిలించిన వాడి సంగతి ఏంటి, ఇవన్నీ ప్రశ్నలు ఇస్తారు. కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు అంటే స్టార్టింగ్ లో ఉన్న కొన్ని ప్రశ్నలు ఒక వరుస ఉండదు, కొన్ని ప్రశ్నలు నవ్వులు కూడా తెప్పిస్తాయి. విప్రుడి సొమ్ము దొంగిలించేటటువంటి వాడి పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఒక కథ చెప్తాడు. కోతి నక్కల కథ. కోతి నక్క ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆ నక్క ఏదో శవాన్ని పీక్కు తింటూ ఉంది. ఆ సమయంలో ఏంటి నువ్వు ఇట్లా తినవలసి వచ్చిందంటే, లేదు నేను పూర్వజన్మలో బ్రాహ్మణుని, కానీ నేను ఒక పూట భిక్షాటన చేసుకుని వచ్చి అన్నం తింటున్నటువంటి సమయంలో ఒక బ్రాహ్మణుడి యొక్క చేతిలో నుంచి ధూళి వచ్చి నా తినే అన్నంలో పడింది. ఆ అన్నాన్ని నేను అట్లనే తిన్నాను. ఆ అన్నం తినడంతో పాటు ఆ ధూళిని కూడా నేను తిన్నాను. ఆ ధూళి తినడం వల్ల నాకు వచ్చినటువంటి ఫలం ఇది, నక్కగా పుట్టడం. ఆ ధూళి తినడం వల్ల వచ్చే జన్మలో నేను శివాల మాంసాన్ని తినేటటువంటి పరిస్థితిలో పుట్టవలసి వచ్చిందని చెప్తాను. ఇది చూసినప్పుడు ఎంత చిన్న ధూళి పడడం ఏంటి, సమాజం సహజంగా దానికి పడ్డ శిక్ష ఏంటి అనేటటువంటి కొంచెం ఆలోచనాత్మకంగా ఉంటాయి. పెద్దవాళ్ళు వీటి మీద కొంచెం మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా కొన్నిసార్లు కనిపిస్తారు. ఇట్లాంటి అంశాలు దానం మీద ఎంతగా ఉన్నాయో బ్రాహ్మణత్వం మీద అంతగా ఉన్నాయి. ఈ అనుశాసనిక పర్వంలో అతి పెద్ద వస్తువులుగా కనిపించేటటువంటివి ఈ రెండే అని చెప్పుకోవచ్చు. తర్వాత అంశం స్త్రీలకు సంబంధించినటువంటి స్త్రీల సమాచారాలను వినగోరుతున్నాను అని ధర్మరాజు ప్రశ్న. దానికి భీష్ముడు కైకేయి శాండిలి అనేటటువంటి ఒక సంవాదాన్ని చెప్తారు వాళ్ళిద్దరి మధ్యలో జరిగినట్టు. ఇవి అమరావతిలో కనిపిస్తారు ఇద్దరు. అక్కడ ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు, ఎట్లా వచ్చినావు అని అంటే, నువ్వు ఇంత తపస్సు చేసినావా అని అంటే, లేదు నేను తపస్సు ఏం చేయలేదు, అత్తమామని ఎదురు చెప్పకుండా
దేవ పూజలు, శ్రాద్ధానములు, అతిథి సపర్యలు అనేటటువంటి పనులు మెరగడం, వాటినన్నింటినీ చేయడంతో పాటు వీధి వాకిలి తెలియకుండా ఉంటాను, పక్కపక్క నవ్వను, భర్తకి ఇష్టమైన వంటలు చేసి పెడతాను, భర్త ఊరికి వెళ్తే వచ్చే వరకు పూలు, మైకూతలు, మంచి చీరలు, నగలు, రుచి పాకాలు, భోజనాలు ధరింపను అని ఇట్లాంటి లక్షణాలు అన్ని నాకు ఉన్నాయి. ఇట్లాంటి లక్షణాల వల్ల నేను చచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చానని చెప్తాను. నిజంగా దాంట్లో కొన్ని లక్షణాలు మంచివి అనిపించినప్పుడు ఇది అప్పటి 1000 సంవత్సరాల కింది కాలం కాబట్టి స్త్రీని ఎంతసేపటికి వంటింట్లోనో ఇంట్లోనో ఒక భార్యగానో చూయించే పరిస్థితిగానే ఉంది. కానీ అది ఇప్పుడు సమకాలీనమా సర్వకాలీనమా అనేటటువంటి విషయంలో మనం దాని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అంశం దీంట్లో కనిపిస్తుంది. దాంట్లో అంటే కొన్ని అంశాలను తీసుకునే అవకాశం కూడా ఉంది. అంటే చెప్పినవన్నీ మనం వదిలిపెట్టుకోవడానికి అవసరం లేదు. ఇక్కడ ఏమంటాడు, భర్త ఊరు వెళ్ళినప్పుడు మేయిపోతలు, మంచి చీరలు, నగలు ఇట్లాంటివి ధరించాలని చెప్తారు. అట్లాంటివి ఒక రకమైనటువంటి తెలియజేసేటటువంటి ఆ పద్ధతిలో ఉండడం వల్ల ఎట్లాంటి కోరికలు కావచ్చు, ఇంకేదైనా చెడు ఆలోచనలు కావచ్చు రాకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. సమాజం కూడా ఇప్పుడు అంతా ఎట్లాంటి అత్యాచారాల దగ్గర నుంచి జరుగుతున్న ఇబ్బందులు పడుతున్నాయంటే ఒక రకంగా ఇక్కడ నుంచి జరిగేటటువంటి రెచ్చగొట్టడం అనేది కూడా ఒకటి ఉంది. అట్లాంటి విషయాలని ఇట్లాంటి చదివినప్పుడు కొన్ని ఇప్పటికి కూడా వర్తిస్తాయేమో కొన్ని అంశాలు అని అనుకోవచ్చు. అంతేకాదు దీంట్లో వనితా ధర్మం ఎట్లాంటిది అని అడిగినప్పుడు ఒక పెద్ద సమాధానం చెప్తారు, చాలా పొడుగైన. దీంట్లో అసలు స్త్రీ షోడశ కర్మలు అన్నింటినీ చెప్పుకుంటూ వస్తారు. స్త్రీని ఒక ఆడపిల్ల పెద్ద అయిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేస్తూ రావాలి, గర్భవతి, సీమంతం, ఇవన్నీ విషయాలను దీంట్లో వివరణాత్మకంగా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని పాపాలన్నిటికీ మూలం స్త్రీలు అంటారు, వారి సంగతి ఏంటి అని ఇంకో క్వశ్చన్ ఇస్తారు. అన్ని పాపాలకు మూలం స్త్రీలే అని క్వశ్చన్ వేయడం కూడా విచిత్రం అసలు. ఆయన సమాధానం అంతా చెప్పి స్త్రీల ఆలోచనలు ఇట్లాంటివి చెడ్డగా ఉండేటటువంటి అనే విషయాలు చెప్పిన తర్వాత లాస్ట్ ఒక మంచి మాట చెప్తారు. వీళ్ళందరూ స్త్రీలు ఇట్లుండరు, దాంట్లో ఎక్కువ 70% స్త్రీలు అట్లా కొంతమంది పుణ్య స్త్రీలు ఉన్నారు, ఆ స్త్రీల వల్లనే ఈ ప్రపంచము ప్రకృతి అంతా బతుకుతుంది, వాళ్ళ పుణ్యం వల్లనే అని 2 రకాల స్త్రీలని చెప్పి వీళ్ళకి ఇంత గొప్ప సర్టిఫికేట్ ఇచ్చినటువంటి విషయము ఈ ప్రశ్నల సమాధానంలో కనిపిస్తుంది. తర్వాత లక్ష్మికి సంబంధించినటువంటి విషయం. కొన్ని ప్రశ్నలు లక్ష్మి కోసం అడుగుతారు. అసలు లక్ష్మి ఎట్లాంటి జనుల దగ్గర ఉంటుంది అనే ప్రశ్న. దానికి సమాధానం నిత్యం సత్యం చెప్పేవారు, శుచి కలవారు, గురు భక్తులు, మత్తులు కానివారు, కార్యసాధకులు, స్వచ్ఛమైన మనస్సు కలవారు, మంచి కర్మలు చేసేవారు, విజ్ఞానం, తపస్సు, దానం, బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహం కలవారు, అట్లాంటి వాళ్ళ దగ్గర లక్ష్మి ఉంటుంది అని ఒక లిస్ట్ ఇచ్చారు. ఇవి చూడండి, ఇక్కడ ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లాంటి చెడు ఆలోచన ఉండదు, చెడు ఖర్చు ఉండదు, వాళ్ళకి మంచి ఆలోచన ఉంటుంది, నిరంతరం ఒక పనిలో ఉంటారు. కాబట్టి ఆటోమేటిక్ గా డబ్బులు వచ్చేటటువంటి విషయమే మనకి కనిపిస్తుంది ఇట్లాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు. అంటే ఈ లక్షణాలు లేనటువంటి వాళ్ళే సోమరిపోతులు, తిండిపోతులు, వ్యసనపరులు, ఇంకేదైనా సరే కావచ్చు, వాళ్ళే డబ్బులు ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టడం పక్క పెడితే సంపాదించడానికి కూడా ఇష్టపడకుండా కూర్చొని తింటారు. కాబట్టి ఇన్ని లక్షణాలు ఉన్నప్పుడు నిత్యం సత్యం చెప్పేవారు, శుచి గలవారు, గురుభక్తులు ఇట్లాంటి వాళ్ళు అంటే మంచి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక పని చేయాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. పని చేసినప్పుడు పైసలు వస్తుంటాయి. కాబట్టి ఎటువంటి జనుల దగ్గర లక్ష్యం ఉంటుందని ప్రశ్నకి చెప్పిన సమాధానం ఇది సార్వకాలీనంగా కనిపించేటటువంటి అంశంగా ఉంటుంది. మరో ప్రశ్న, ఆవు పెడలో లక్ష్మి ఉంటుందంటారు, నిజమేనా అని అడిగితే దీనికి ఒక మంచి కథ చెప్తారు. ఆ కథ గో శ్రీ సంవాదం అనేటటువంటి కథ. గోవు స్త్రీకి జరిగినటువంటి సంవాదం. గోవు ఒకరోజు వెళ్ళి లక్ష్మి ఒకరోజు గోవుల మంద దగ్గరికి వెళ్ళి నేను మీతో కలిసి ఉంటాను అని అడుగుతుంది. ఆ గోవులన్నీ కలిసి లేదు లేదు, నువ్వు చంచలమైనటువంటి దానివి, నువ్వు మా దాంట్లో అస్సలు పనికి రావు అంటుంది. లక్ష్మి బాధపడి నా కోసము సమాజం అంతా రాజులు, రాక్షసులు, గొప్పవాళ్ళు అందరూ కష్టపడుతూ ఉంటారు నేను కావాలని, మీరేంటి నేను వచ్చానంటే నాకు వద్దంటున్నారు అని అంటుంది. అన్నప్పుడు వాళ్ళు లక్ష్మి యొక్క లక్షణాలు చెప్తారు. నువ్వు చంచలమైనటువంటి మనసు కలిగిన దాన్ని ఒకటి, నీ వల్ల కొంతమంది పాడైతారు, కొంతమంది బాగుపడతారు, ఇవన్నీ ముచ్చట్లన్నీ చెప్తే లేదు లేదు మీరు చెప్పేది నిజమే, కానీ మీ దగ్గర నుంచి నేను తిరిగి వెళ్తే
అందరు నన్ను వింతగా అంటే నీచంగా చూస్తారు. అంటే ఆవుల దగ్గర ఉండడానికి కూడా పనికిరానటువంటి లక్ష్యం చూస్తారు. కాబట్టి నేను మీ దగ్గర ఎట్లయినా ఉండాలి అంటే ఆ గోల్ ఏం చెప్తాయంటే మా మలమూత్రాలలో ఉండు అని అంటాడు. అప్పుడు ఈ లక్ష్మి అదానికి కూడా అంగీకరించి గోవుల మలమూత్రాలలో ఉండడానికి సిద్ధపడ్డాడు. అందుకే ఆ గోవుల మలమూత్రాలని వాడుకోవడం వల్ల పుణ్యం వస్తుంది, ధనం వస్తుంది అనేటటువంటి చెప్పే ఒక కథ ఇది. దీంట్లో కొంతవరకు పాటించినటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. అంటే ఎంతసేపటిగా పేడ, మూత్రము ఇట్లాంటివి చూసినప్పుడు అందరి ఇళ్లలో, అందరి ఆటిళ్లలో పేడ ఉంటుంది. ఎందుకు? ఆ క్రిమి సంహారానికి సంబంధించినటువంటి శక్తి దాంట్లో ఉంది అనేటువంటి ఒక నమ్మకం ఉంది. ఆ మూత్రాన్ని రకరకాలుగా తాగే వాళ్ళు ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. చాలా పెద్ద గొడవలు, చర్చలు, ఆరాధన అన్ని జరుగుతున్నాయి. అక్కడికి మనం వెళ్ళకుండా చూసినప్పుడు సామాన్య ప్రజలు దగ్గర మాట్లాడుతుంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం వ్యవసాయదారులు అయితే ఆ మూత్రాన్ని ఒక దగ్గర పట్టి విత్తనాలకు శుద్ధి చేయడం కోసం వాడుకుంటారు. ఇప్పుడు కెమికల్స్ వచ్చాయి, కానీ దానికంటే ముందంతా గోమూత్రంలోనే ఆ విత్తనాలను శుద్ధి చేసి కడిగి వాటిని కట్టి పెడితే అవి రేపు ఎట్లాంటి పురుగు లేకుండా మళ్ళీ పంట వేయడానికి కోసం పనికొచ్చాయి. ఇట్లా మనిషి జీవితంలో అవి బాగా ఉపయోగపడ్డాయి ఆ రెండు వస్తువులు. అప్పుడు అదే లక్ష్మి అన్నది ఇక్కడ. ఎందుకంటే అవి వాడుకున్నప్పుడు అటు ఆరోగ్యం ఉంటుంది, ఇటు పంటల రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు ధనం వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్ గా మనకు లక్ష్మి వచ్చింది. కాబట్టి అదాన్ని లక్ష్మిని అని చెప్పినటువంటి విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇట్లాంటి ప్రశ్నలు ఇంకొక రెండు కనిపించాయి. తర్వాత మనం ఇక్కడ ప్రస్తావించేటటువంటి అంశం ఆచారం. ఆచారానికి సంబంధించినటువంటి ప్రశ్నలు చాలా ఎక్కువగా పెద్దగా ఉన్నటువంటి ప్రశ్నలు ఇది కూడా. దీంట్లో ఇక్కడ ఆచారం అనేటటువంటిది భారతంలో 7 అర్థాలతో వాడతాడు. నియమము, ఆచరించడము, అనుష్ఠించుట, ధర్మము, శీలము, నడవడి, ప్రవర్తన, విధి, కృత్యం, సంప్రదాయం అనేటటువంటి అర్థాలతో భారతంలో రకరకాల పర్వాలలో అన్ని వాడినట్టుగా కనిపిస్తుంది మనకి. సరే, ఒకటి రెండు మాటలతో ముందుకెళ్తాం. వేద సమాచారాలు చెప్పు వివిధ గతుల సకల హితమగునట్టి ఆచారమరియ అనగా వేరొందు కలడే మహాత్ములెద్ది ఆచరించి దాని చేయంగవలయు అనేటటువంటి ఒక పద్యం ఆచారం గురించి గొప్పగా చెప్పినటువంటి అంశం మనకు కనిపిస్తుంది. మహాత్ములు ఎవరైతే దేన్ని పాటిస్తారో దాన్ని మిగతా వారు పాటించాలి అని ఆదేశిస్తుంది ఈ పద్యం. ఇదే భగవద్గీతలో యద్యదాచరతి శ్రేష్ఠ అనేటటువంటి పద్యం మనందరూ తెలుసు, అదే ఆదేశం. ఈ ఆచారం ఏంటి, ఈ పాటించడాలు ఏంటి అనేటటువంటి విషయం చూసినప్పుడు ఇక్కడ మనిషి జీవన ప్రయాణంలో ఎప్పుడు తనంత తానే పుట్టినప్పటి నుంచి సొంతగా ఆలోచించేటటువంటి కోణంలో ఉండడు. ఒకరిని చూసి ఆచరిస్తూ అనుసరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అదే ఆచారం. ఎవరిని చూసి ఆచరిస్తున్నాం, ఎవరిని చూసి అనుసరిస్తున్నాం, ఎట్లాంటి విషయాలను ఆచరిస్తున్నాం అనేటటువంటివి వేరు విషయాలు. రకరకాల మనుషులు రకరకాల ప్రాంతాల వారిగా రకరకాల ప్రయోజనాల కోసం ఆరోగ్య రీత్యా చేసుకునేటటువంటి అన్ని కనిపిస్తుంటాయి మనకి. కానీ ఇందులో చాలా డీటెయిల్డ్ గా ఇచ్చినటువంటివి తల్లిదండ్రి దగ్గర తల్లిదండ్రిని చూసుకునే విధానం దగ్గర నుంచి మొదలుకుంటే ఏ సమయంలో ఎట్లాంటి పనులు చేయాలి అనేటటువంటి విషయం వరకు చెప్పుకొస్తారు. నిత్యం తల్లిదండ్రులను, గురువులను, విజ్ఞానులను, దేవతలకు నమస్కారం చేయాలి అని అంటారు. తల్లిదండ్రికి సంతానానికి అన్ని విధాల హితమైన మాటలు పలుకుతూ ఉండాలి తల్లిదండ్రి సంతానాన్ని అంటారు. ఇట్లాంటివన్నీ ఇప్పుడు పొరపడుతున్నాయి. తల్లిదండ్రి ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర కలిసి ఉండే అవకాశం ఉన్న దూరం వేసి రావడం, ఏదో అనాథ ఏమంటారు వృద్ధాశ్రమాలు ఇట్లాంటివన్నీ పెరిగిపోతుంది. అది ఆచరణ హీనుల యొక్క విషయం. ఇక్కడ ప్రశ్నలోనే ఇంకో ప్రశ్న కనిపిస్తుంది. ఎవడు ధనవంతుడైతారు అని అంటే ఆచారం కలిగినటువంటి వాళ్ళు ధనవంతులు అవుతారు అంటారు. ఇట్లాంటి వాళ్ళు అందరూ దురాచారుల ధనవంతులు అవుతారంటే ఒక్కొక్కసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజాన్ని గమనిస్తే ఇది వ్యతిరేకంగా జరుగుతుందని అనుకోవచ్చు. వాళ్ళే ధనవంతులు అయి ఉంటున్నారు. తప్పు చేసినటువంటి వాళ్ళు ధనవంతులు అయి ఉంటున్నారు. ఆచారాలు పక్కన చేసినటువంటి వాళ్ళే ఎక్కువ సంపాదించి ఆర్థికంగా బలపడినటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు మనకి. కానీ అది ఎంతసేపటికి అనారోగ్యపూరితమైనటువంటిదే. అది ఎప్పటికో ఒకప్పుడు ఇబ్బంది పెట్టేటటువంటి అనే విషయం అందరి మనసు చెప్తుండేటటువంటి అంశం. ఇక్కడ ఎప్పుడు ప్రతి ఉదయం
చేయవలసినటువంటి పనులు. అంతెందుకు కాళ్ళు కడుక్కొని తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేయాలి, నిలబడి చేయకూడదు, పగిలిన పీట మీద పగుళ్ళు వచ్చిన కంచంలో తినకూడదు, ఇలాంటి విషయాలు చెప్పాడు. పగుళ్ళు వచ్చిన కంచంలో తినద్దు అంటే ఆ పగుళ్ళు వచ్చిన కంచము ఏదో క్రిములు దాంట్లో దాక్కునే అవకాశం ఉంది, అనారోగ్యం పాలవుతాడు కాబట్టి అది తినద్దు. పగిలిన పీట మీద కూర్చొని తినాలి. మన వాళ్ళు తిండిని, భోజనాన్ని అంటే సంప్రదాయ భాషలో చెప్పుకుంటే యజ్ఞంతో సమానంగా మాట్లాడుకుంటాం. అట్లాంటి సమయంలో పగిలిన పీట మీద తింటే ఆయన ఏకాగ్రత ఉండదు. అది ఎక్కడో పుచ్చుకోవడమో ఏదో చేస్తుంది ఇబ్బంది, తిన్నది కూడా వంట పట్టదు, తినేది ఏదో సరిగ్గా తినాలని ముచ్చట్లు మనకి ఇక్కడ కనిపించేటటువంటి. ఇంకా విషయాలలో తడికాళ్ళతో పరిశుభ్రత లేకుండా చినిగిన పక్క మీద ఉదయం సాయంకాలం నిద్రపోవడం అని చెప్తారు. తడికాళ్ళతో నిద్రపోకండి, పరిశుభ్రత లేకుండా నిద్రపోకండి, చినిగిన పక్క మీద పడుకోకండి, ఇవన్నీ చెప్తారు. తడికాళ్ళతో వెళ్ళినప్పుడు బట్టలు మెత్తబడతాయి, దాంట్లో క్రిములు తయారయ్యే అవకాశం ఉంటుంది, బ్యాక్టీరియా ఏదైనా రావచ్చు, దానివల్ల అనారోగ్యం, పడుకున్నప్పుడు మన గాలి ముక్కులోకి నోట్లోకి వెళ్ళి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు అనారోగ్యం హాస్పిటల్లో పడతాం, డబ్బు ఖర్చు పెట్టుకుంటాం. అప్పుడు ఇక్కడ ఆచారం లేని వాడు ధనహీనుడుగా అయ్యాడు అని చెప్పడానికి ఇది ఉదాహరణ. అంటే ఆచారం ఉన్నవాడు ధనవంతుడు అయ్యాడంటే ఇవన్నీ పద్ధతుల్లో ఉన్నటువంటి ఆరోగ్యంగా ఉన్నాడు, మానసికంగా బలంగా ఉంటాడు, కాబట్టి ఏదైనా పని చేసుకుంటాడు, సంపాదించుకుంటాడు అనేటటువంటి విషయం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత పరుషంగా మాట్లాడడం, చాడీకి చెప్పడం, కోపం, హింస, ఆసక్తి, ఇవన్నీ కూడా ఆచారాల్లో భాగాలని చెప్పినటువంటి కనిపిస్తాయి మనకి. తెలుసు మాట్లాడడం అనేటటువంటి ఒక మాటల చేత దేవతలు మన్నన పొంది వరంబులు ఇచ్చేదారు అనేటటువంటి పద్యం తెలుసు. మాటల వల్లనే సమస్తం అంతా కూడా ఆధారపడింది. అట్లాంటి మాటల్ని పరుషంగా మాట్లాడకూడదు అనేటటువంటి విషయం తెలవనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంతో ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు కూడా, కష్టాలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు కూడా కనిపిస్తారు. ఇంకో విషయం, సభలో, పశువుల మందలో, పంటల మీద, ఇంకా ఇతర పవిత్ర ప్రదేశాల్లో మల విసర్జన చేయకూడదు అనేటటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ ఇది అప్పటి కాలంలో. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే వాష్రూమ్లు ఉన్నాయి, రకరకాల అడవులలో జాతరలు జరిగిన వాళ్ళ దగ్గరికి కూడా వాష్రూమ్లు వస్తున్నాయి. కానీ అప్పటి ప్రదేశాలని అపవిత్రం చేయొద్దు అనేటటువంటిది ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలి. కాబట్టి దాన్ని ఆచారం కింద చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. శుచిగా ఆచరించడం, సంధ్యా వేళలో చదవకూడదు, చదువుకునే సమయంలో తలను తాకకూడదు, రాత్రి వేళ స్నానం చేయడం కానీ, నీటితో శరీరాన్ని తుడుచుకోవడం కానీ చేయరాదు, ఇలాంటి మాట చెప్పొస్తాం. సంధ్యా వేళలో చదువు అనేటటువంటి విషయాలను చూసినప్పుడు అప్పటి పరిస్థితుల ప్రకారం సంధ్యాకాలంలో చదవడానికి వాళ్ళకి ఏముంది పాపం, లైట్ లేదు, దీపం లేదు, సూర్యుడు పోయాడంటే చీకటిలో బతకడమే అనేటప్పుడు అప్పటి కాలానికి, రచన కాలానికి వెళ్ళి చూసినప్పుడు మనకు కనిపించేటటువంటి అంశాలు కనిపిస్తాయి. ఇట్లాంటివి మనకి ఆచారాల గురించి చెప్పినటువంటి మంచి విషయాలు చాలా వరకు ఇప్పటి కాలంలో కూడా అవసర యోగ్యమైనటువంటి అంశాలుగా దాంట్లో ఎక్కువ శాతం 70% కనిపించినటువంటి అంశాలు దీంట్లో నాకు కనిపించాయి. తర్వాత ధర్మానికి సంబంధించినటువంటి, అసలు ధర్మం అనేది అంతా శాంతి పర్వంలో చెప్పేశారు, కానీ ఓ ప్రశ్న వేశారు. ఈ పర్వంలో ధర్మాలు పలు విధాలుగా ఉన్నాయి, వాటిలో ముఖ్యంగా అనుష్ఠించదగిన ధర్మం ఏదో తెలుపుము అన్నారు. ధర్మాలు చాలా ఉన్నాయనేటటువంటి విషయం ఆయనకు తెలుసు, కానీ ఇక్కడ అనుష్ఠించవలసినటువంటి ధర్మం ఏదో చెప్పండి అన్నారు. చాలా రకాల ధర్మాలు ఉన్నాయని అన్నారు. ధర్మాలు చాలా రకాలుగా ఉన్నాయనేటటువంటి విషయాన్ని ఒప్పుకుంటూ అనుష్ఠించవలసినటువంటి ధర్మం అనేది ఇది అని చెప్పడానికి లేదు కదా, అనుష్ఠించడానికి. ఇక్కడ ఏమంటారు, ధర్మం ఇదని ధర్మస్వరూపులు మాత్రమే చెప్పగలరు. కాల పరిణామం వలన ధర్మము అందుకు భిన్నంగా గోచరిస్తుంది. కొన్ని సార్లు ధర్మము అధర్మంగా కనిపిస్తుంది, అధర్మము ధర్మంగా కనిపిస్తుంది. అది కాలానుగుణంగా కనిపించేటటువంటిదే, కానీ స్పష్టంగా ఇది ధర్మము అని చూపించడానికి ఒక వస్తువు ఏమీ లేదు అని క్లియర్ గా చెప్తారు. కొన్ని అంశాలను వేరే పుస్తకాల ఆధారంగా చూసినప్పుడు మాతాపితల ధర్మము, పుత్ర ధర్మము, పౌర ధర్మము అనుకుంటే అక్కడ ధర్మం అనేటటువంటిది కర్తవ్యం లాగా కనిపిస్తుంది. కర్తవ్యమే ధర్మం అంటే కాదు, తల్లిదండ్రుల దగ్గర, పుత్రుల దగ్గర ఉన్నప్పుడు అది కర్తవ్యం అనేటటువంటి ధర్మం, వాళ్ళ కోసం చేయాల్సినటువంటి పని. సత్య అహింసాదులు పరమధర్మములు అని అనుకుంటే ఇక్కడ ధర్మమే సదాచారమై కనిపిస్తుంది.
అత్యాచారులను అపరాధులను దండించడం ధర్మం అనుకుంటే ధర్మం ఇక్కడ న్యాయ రూపంలో కనిపిస్తుంది. కానీ ధర్మం ఎప్పుడు కర్తవ్య రూపంలోనే లేదు, ధర్మం ఇప్పుడు ధర్మం రూపంలోనే లేదు, ధర్మం ఇప్పుడు న్యాయ రూపంలోనే కనిపించేటటువంటి అవకాశం లేదు. రుణం తీర్చుట, అరనారిని తల్లి వలె చూసుట అనేటటువంటి ధర్మం అని అనుకుంటే ధర్మం ఇక్కడ సామాజిక వ్యవహారపరమైనటువంటి విషయంగా కనిపిస్తుంది. ఇట్లా చూసినప్పుడు ధర్మం పలు రకాలుగా కనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటారు, ధర్మం ఇది అని చెప్పడానికి అవకాశం లేదు అని అంటారు. దీని మీద కూడా ఇంకా కొన్ని క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. తర్వాత నేను ఎంపిక చేసిన అంశం దీంట్లో పూజనీయులు అనేటటువంటి విషయాన్ని, దేవతలు కూడా ముక్కదగినటువంటి నరులు ఉంటారని వింటాను, అట్లాంటి వారి గురించి తెలియజేయండి అంటారు. ఇంకో ప్రశ్న, ఈ లోకంలో అందరికీ పూజనీయులు ఎవరు అని అంటారు. చాలా స్పష్టంగా చెప్తారు. మనం అందరం అంగీకరించేటటువంటిది, కొంతమంది అంగీకరించుకున్న మనసులో మాత్రం నిజంగా అనిపించేటటువంటి విషయం. ధర్మం అర్థ కామ పురుషార్థాల్లో ధర్మం తప్పని నడవడితో ఆచరించేటటువంటి వాళ్ళు. ఈ పురుషార్థాలు అనేటటువంటి ఒకటి ఉన్నాయి, దాంట్లో ధర్మం తప్పకుండా మిగతా మూడింటిని వాళ్ళని చెప్తారు. సత్యనిష్ట గలవారు, వెలుపలి లోపలి పరిశుద్ధత సాధించినటువంటి వారు. మనుషులు లోపటో తీరు మీదో తీరు కనిపించేటటువంటి వాళ్ళు పూజనీయులు కాదు. ఏం మాట్లాడతారో అది చేస్తారు, ఏం చేస్తారో అది మాట్లాడతారు, ఈ రెండు చేస్తారో అది ఆలోచిస్తారు. ఇప్పటి మనుషులు అసలు భారతంలోని శాంతి పర్వంలో ఒక క్వశ్చన్ ఇస్తారు, నమ్మదగిన వాళ్ళు ఎవరు అని ప్రశ్నిస్తాడు మనిషి. అక్కడ చెప్తారు ఎవరిని నమ్మకం, డైరెక్ట్ ఎవరిని నమ్మకం, నమ్మినట్టుగానే నటించు కానీ ఎవరిని నమ్మకం. ఇక్కడ ఆ మాటను గుర్తు చేసుకోవచ్చు. మనుషులు కనిపిస్తారు కాబట్టి వీళ్ళు పూజనీయులు అని చెప్పడానికి ఇట్లాంటి లోపల బయట పరిశుద్ధత ఉండేటటువంటి వాళ్ళు కావాలి. ధర్మాంత కామ పురుషార్థాలు ధర్మంతో నడుచుకునేటటువంటి వాళ్ళు కావాలనేటువంటి విషయాలని బోధించిన అంశాలు కనిపిస్తాయి. తర్వాత తీర్థం గురించి మాట్లాడిన విషయాలు ఉన్నాయి దీంట్లో. మిక్కిలి ఎక్కువ పవిత్రతను కలిగించగల తీర్థం ఏదో దయతో స్పష్టంగా తెలుపుము అని ప్రశ్నించాడు. తీర్థం గురించి మనకు తెలుసు, చాలా మంది, ఎక్కువ శాతం మంది జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తీర్థయాత్రలకు పోకుండా ఉండలేము. అది జీవితంలో ఒక భాగం అనుకునేటటువంటి ఆలోచనలో ఉన్నారు. నిన్న మొన్న జరిగినటువంటి కుంభమేళలు మనకు ఏం స్టక్ అయింది, రావట్లేదు సార్. ఎందుకో రావట్లేదు. సిగ్నల్ పోయినట్టుంది. సిగ్నల్ పోయిందా ఏమి? మంత్రి ఫోన్ చేసి చూడమ్మా దత్తుకి. నెట్ అయిపోయిందమ్మా, మళ్ళీ వస్తారు. వచ్చారండి, వచ్చారు. నెట్ పోయినట్టుంది. అదే ఓకే దత్తు, ఒక 5 minutes లో కన్క్లూజ్. ఓకే సార్, ఎండింగ్ లో ఉన్నాను సార్ నేను. పుణ్యతీర్థాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా దీంట్లో కనిపిస్తాయి. తర్వాత ఆధ్యాత్మిక అంశాలు అనేటటువంటి పేరుతో దారిద్ర్యం దుఃఖం పోగొట్టే జపం ఏది, లోకాలకన్నిటికీ మహనీయమై ఆశ్రయించి అనుభవించగల దైవం ఎవరు అనేటటువంటి ప్రశ్నలు కనిపిస్తాయి. దీంట్లో ఆయన ఒకే మాట ఇస్తాడు, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక్కడ మాత్రం వైష్ణవ తత్వాన్ని స్పష్టంగా చెప్పుకుంటూ వస్తాడు. ఆ మాట ఒకటే మనుషులని చాలా వరకు రక్షిస్తుంది అనేటటువంటి, ఆ మంత్రం ఒకటే మనుషులని చాలా వరకు రక్షిస్తుంది అనేటటువంటి విషయాన్ని
చెప్పినటువంటి సమాచారం దీంట్లో ఎక్కువ వరకు కనిపిస్తుంది. ఇందులో శివతత్వం గురించి కూడా చూడొచ్చు. ఎందుకంటే తిక్కన హరిహరనాథ తత్వం అనేటటువంటి చాలా పెద్ద సిద్ధాంతం కాబట్టి దాంట్లో శివునికి సంబంధించినటువంటి శివపార్వతుల సంవాదం అనేటటువంటిది చెప్తారు. శివపార్వతుల సంవాదంలో శివుడికి పార్వతికి సంబంధించినటువంటి అంశాలని కాదు శివుడికి సంబంధించినటువంటి మహిమలకు సంబంధించినటువంటివి, ఆయన గొప్పతనానికి సంబంధించినటువంటి అంశాలను కూడా వివరించినటువంటి విషయం ఇక్కడ అనిపిస్తుంది. సారీ, దీంట్లో చిన్న చిన్న అంశాలు కూడా జగదీశ నీకు కంఠంలో నలుపు ఎందుకు జరిగింది, నీవు పినాకాన్ని ఎందుకు ధరిస్తావు, ఎద్దును ఎక్కడ ఎదుర్కొంటావు అని తెలిసినటువంటి విషయాలు కానీ శివుని గురించి కూడా చెప్పారు అని చెప్పడం కోసం ఇక్కడ కల్పించారేమో రాశారేమో అనేటటువంటి అంశం మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకే, తర్వాత ఇంకా కొన్ని అంశాలు చాలా ప్రశ్నల్లో 100 ప్రశ్నల్లో మనం ఒకేసారి దీంట్లో మాట్లాడుకునే అవకాశం లేదు. నేను ఉన్న వాటిల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. గృహస్థ ధర్మాన్ని అవలంబించి మనుషుడు వృత్తి భయం పోగొట్టుకోవచ్చునా అని అడిగితే సుదర్శనుడు కథ చెప్తారు. ఈ కథలో ఒక అతిథిని ఎంత గౌరవించాలి,